కాలంలో ఏమేమి జరుగుతున్నదో కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, నేను అన్నీ చెప్పలేకపోవడం, అన్ని విషయాలను మేము ముందుకు తీసుకురాకపోవడం, సమయమును బట్టి. ఆయనను రాబోయే దినాలలో మళ్ళీ ప్రత్యేకమైన కోరికలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. వీటన్నిటిని నేను అక్కడ మరలా మీకు పూర్తి చేయవలసిన సబ్జెక్టునంతా పూర్తి చేస్తూ ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. సో మనమందరం నిలబడి ఉండగా మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాలను మరొకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చుని వారి పేరు మృత్యు. పాతాళ లోకము వారిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర ముఖము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. ప్రభు మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ ఉదయము మేము ఇప్పుడు ఈ చదివిన ఈ 4వ ముద్ర కాలంలో ఉన్నామని మేము ఎరుగుతున్నాం ప్రభువా. ఎప్పుడు ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు ఈ ప్రపంచంలో ఇప్పుడు వాడు స్వారీ చేస్తున్నాడని మేము ఎరుగుతున్నాం ప్రభువా. కానీ అదే సమయంలో దానిని ఎదుర్కోవడానికి, ఆ మృగమును ఎదుర్కోవడానికి ఎదుగో నువ్వు ప్రభువా పక్షిరాజును పంపించినందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు పక్షిరాజు అభిషేకాన్ని పంపించినందుకు స్తోత్రం. నువ్వు పక్షిరాజును పంపించినందుకు వందనాలు దేవా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ఎంతమంది అయితే నీ పిల్లలు ఇక్కడ నీ వాక్యము వింటున్నారో వారి కళ్ళు తెరవబడును గాక, వారి ప్రత్యక్షతలను పట్టుకుందును గాక. వారు ఈ భూమిపైన ఉన్న ఈ కాలము, దీనికి సంబంధించిన వర్తమానమును వాళ్ళు గ్రహించే భాగ్యము దయచేయి. ఇప్పుడు మేము దేనితో పోరాడుతున్నామో, మేము ఈ యుద్ధ రంగములో మా ముందున్న పోరాటం ఏమిటో పూర్తిగా మేము గ్రహించినట్లు మాకు సాయం చేయి. ఎందుకంటే ఈ పాండుర వర్ణము గలగలిగిన గుర్రము, దానిపైన స్వారీ చేయవాడు ఇప్పటికే మృత్యు పేరుతో అనేకులను వాడు పేరు తగినట్లుగానే అనేకులను చంపుతున్నాడు ప్రభువా. భూమి యొక్క 4వ భాగాన్ని వాడు ఇప్పటికే చంపినట్లు వాడికి అధికారం ఇవ్వబడ్డదని వాక్యం అంటున్నది. అనేక మందిని వాడి సిద్ధాంతాలతో చంపుతున్నాడు. అనేక మందిని వాడు భౌతికంగా, ఆత్మీయంగా చంపి ఉన్నాడు. ఇంకనూ చంపుతూనే ఉన్నాడు వాడు. కానీ ఒక వధువు మాత్రమే వాని చేతిలో నుండి తప్పించబడుతుంది. ఎందుకంటే ఆ వధువు పక్షిరాజు అభిషేకమును కలుగుండి వాణ్ణి ధీటుగా ఎదుర్కొంటుంది ప్రభువా. అందుకే ఈ ఉదయం మేము నిన్ను స్తుతిస్తున్నాం. మేము మాకు పక్షిరాజు అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం. మాకు వాక్యమును తెరిచినందుకు వందనాలు. మాకు ప్రభువా ఈ కాలంలో పక్షిరాజు ప్రవక్తను పంపించినందుకు స్తోత్రాలు. ఎస్, 7వ దూత ఏలియా పక్షిరాజును నువ్వు మా కొరకు పంపించావు దేవా. నువ్వు పక్షిరాజుగా దిగొచ్చినావు ప్రభువా. ప్రకటన 10లోను పక్షిరాజుగా దిగొచ్చినావు దేవా. పక్షిరాజులైన మా పైకి నువ్వు దిగొచ్చినావు తండ్రి. వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ పిల్లలకు ఈ విషయాలు అర్థమవునట్లు సాయం చేయి. వీటిని గ్రహించగలిగిన మనసు నీ పిల్లలందరికీ దయచేయమని పూర్తిగా నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దొని పిల్లలారా, చాలాసేపు నేను మిమ్మల్ని కూర్చోబెట్టదలుచుకోలేదు. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనకు ప్రభురాత్రి భోజనం ఉంది.
ప్రభు రాత్రి భోజనం సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని నేను ప్రభు నాంపేట కోరుతున్నాను. గత రాత్రి మనం చూసాం 4 ముద్రలలో 4వ ముద్రను మనం గమనించాం. రాత్రి వాడు ఏ విధముగా 7 సంఘ కాలాలలో వాడు ఏ విధముగా తన గుర్రములను మార్చుకుంటూ, వాడు ఆ గుర్రం యొక్క రంగులను మార్చుకుంటూ వాడు ఏ విధంగా ముందుకు కొనసాగాడో, క్రీస్తు విరోధి అపవాది సాతానుడు 7 సంఘ కాలాలలో ఈ 2000 సంవత్సరాలలో వాడు ఏ విధంగా వాడు ముందుకు కొనసాగుతూ వచ్చాడో మనం చూసాం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మరి మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు మొదటి ముద్రలో తెలుపు గుర్రము పైన అనగా మతము ద్వారా, 2వ గుర్రము పైన వాడు ఎరుపు గుర్రము, ఆ 2వ గుర్రము ఎరుపు గుర్రము పైన అదే వాడు రాజకీయము ద్వారా, అలానే 3వ గుర్రము నలుపు గుర్రమై ఉన్నది, అదే దయ్యముల ఆత్మల ద్వారా వాడు ఇప్పటి వరకు 6 సంఘకాలలో ఏలుకుంటూ వచ్చాడు. వాడు జనులను మోసం చేసుకుంటూ వచ్చాడు, అనేక మందిని చంపుకుంటూ వచ్చాడు ఆత్మీయంగా భౌతికంగా. కానీ ఇప్పుడు 4వ గుర్రము దగ్గరకు వచ్చినప్పుడు, 4వ ముద్ర తెరవబడినప్పుడు, గొర్రెపిల్ల 4వ ముద్రను తెరిచినప్పుడు, 4వ గుర్రము దగ్గరకు వచ్చినప్పుడు వాడిప్పుడు ఈ 3 రంగులను మిశ్రమము చేస్తూ, తెలుపు ఎరుపు నలుపును వాడు ఈ 3 రంగులను మిశ్రమము చేస్తూ పాండుర వర్ణపు గుర్రముగా వాడు ఈ రోజున స్వారీ చేస్తున్నాడని మనం లేఖనంలో మనకు అర్థమైంది. అనగా వాడు మతము, రాజకీయము, దయ్యపాత్మలు ఈ 3టిని వాడు ఏకం చేసుకుంటూ ఈ 7వ సంఘకాలం లవోదిక సంఘకాలంలో వాడు ఈ 3టిని ఏకం చేస్తూ వాడు ముందుకు వెళ్తున్నాడని, మరి వాడు తన రాజ్యాన్ని స్థాపించాలని, మరి ఈ దానియేలులో చెప్పబడినట్లు 2వ అధ్యాయంలో చెప్పినట్లు ఆ బ్రహ్మాండమైన ప్రతిమ, వింటున్నారా అందరూ? ఆ బ్రహ్మాండమైన ప్రతిమలో పాదముల దగ్గర వాడు మరలా ప్రపంచమంతా ఒకే ప్రభుత్వాన్ని, ఒకే మతాన్ని స్థాపించి, ఒకే ప్రభుత్వాన్ని వాడు స్థాపించి దానికి వాడు అధినేతగా ఉండి ఈ ప్రపంచాన్ని 3.5 సంవత్సరాలు ఏలుతాడని మనకు తెలుసు ఆ విషయం. కానీ అది జరగాలంటే ముందు వధువు భూమిపై నుండి వెళ్ళిపోవాలి. అవునంటారా? ఎందుకంటే వధువే, పెళ్లి కుమార్తెయే, 7 సంఘకాలంలో ఉన్న ఆ వధువే ఎత్తబడిన తర్వాత అక్కడ ఆ పరలోకములో ప్రకటన 12 ప్రకారం 7వ వచనం ప్రకారం అక్కడ పరలోకములో మిఖాయేలు, మరి ఆ మిఖాయేలు దూతలు, అలానే గడ సర్పము అతని దూతలతో జరుగుతున్న యుద్ధంలో ఇక సాతానుడికి సర్వలోకమును మోసపుచ్చుచు, మరి సాతానునియు అపవాదనియు ఆది సర్పమని పిలువబడుతున్న వాడికి ఇక పరలోకంలో స్థలం లేక వాడు భూమిపైకి నెట్టివేయబడినప్పుడు వాడు నేరుగా పోపులో శరీరధార అవుతాడు. వాడు అప్పుడు వాడు వాడి పరిపాలనను మొదలు పెడతాడు. అయితే వాడి పరిపాలనను మొదలు పెట్టడానికే ఇప్పుడు వాడు మతాన్ని, రాజకీయాన్ని, దయ్యపాత్మలను ఏకం చేస్తున్నాడు. దట్ ఈస్ వాట్ టుడే. ఈరోజు మనం అదే చూస్తున్నాం. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి అంటే వాక్య విరోధి. ఎందుకంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు విరోధి ఇప్పుడు వాడు చేస్తున్న పని ఏంటిదంటే అదే. అయితే మనం చూస్తున్నది ఇంకోటి కూడా ఉంది. వాడు తన యొక్క పరిపాలన కొరకు వాడు 7 సంఘ కాలాల నుండి వాడు ఒక సంఘాన్ని తయారు చేసుకుంటూ వచ్చాడు. వాడు ఒక కారు ద్రాక్షవల్లిని, ఒక అబద్ధపు సంఘాన్ని, ఒక ప్రకృతి సంబంధమైన సంఘాన్ని వాడు 7 సంఘకాలలో తయారు చేసుకుంటూ వచ్చాడు. బృతభారం అంటాడు వాడు సాతాను పెళ్లి కుమార్తెను, తన పెళ్లి కుమార్తెను వాడు తయారు చేసుకున్నాడు. అదే సమయంలో 7 సంఘకాలలో క్రీస్తు కూడా తన పెళ్లి కుమార్తెను క్రీస్తు తయారు చేసుకుంటూ వచ్చాడు. ఆయన
ఆత్మ సంబంధమైన సంఘాన్ని, నిజ ద్రాక్షావళిని క్రీస్తు ఈ 7 సంఘకాలలో ఆయన కూడా తయారు చేసుకుంటూ ఆయన వచ్చాడు. అమనండారా? అర్థమైందని చెప్పింది. అయితే చివరిగా 7 సంఘకాలంకి వచ్చేసరికి ఇక చివరి ప్రదర్శనలో వాడు పూర్తిగా క్రీస్తు విరోధి, పూర్తిగా అపవాది, పూర్తిగా వాడు సిద్ధపరచుకున్న సంఘములో శరీరధార అవుతున్నాడు. వాడు పూర్తిగా వాడు కుమ్మరించుకుంటున్నాడు ఇక వారి లోపట. వింటున్నారా? అదే సమయంలో క్రీస్తు కూడా చివరికి వచ్చేసరికి, ముగింపుకి వచ్చేసరికి, అంతమునకు వచ్చేసరికి, ఆ చివరి ప్రదర్శనలో క్రీస్తు కూడా తాను సిద్ధపరచుకున్న వధువు, తాను సిద్ధపరచుకున్న ఆ ఆత్మ సంబంధమైన సంఘము, ఆ నిజ ద్రాక్ష వలిలో తనను తాను కుమ్మరించుకొని పూర్తిగా ఆమెను కూడా తన వలే మార్చుకుంటున్నాడు ఆయన. దీస్ 2 థింగ్స్, ఈ 2 కార్యాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మరియు ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు ఎందుకు వాడు అలా చేస్తున్నాడు అంటే, వాడు 3.5 సంవత్సరాలు ఈ భూమిపైన ఏలడానికి వాడు చేస్తున్నాడు. మరి క్రీస్తు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, ఆయన 1000 ఏళ్ల పరిపాలన భూమిపైన చేయడానికి ఆయన చేస్తూ ఉన్నాడు. మరి రాత్రి మనం చూసాం, అటు క్రీస్తు పరలోకము నుండి వచ్చినట్టు క్రీస్తు, పాతాళంలో నుండి వచ్చినట్టు సాతానుడు, వీళ్ళిద్దరూ అర్మగిదోను యుద్ధములో భూమి పైన ఎదుర్కోబోతున్నారు. ఇక అటు సాతానుడు, వానికి సంబంధించిన సంఘము, వానికి సంబంధించిన గుంపు, వాని సైన్యం, వాడు భూలోకంలో ఉన్న రాజులందరినీ వాడు సమకూర్చుకుంటున్నాడు. అటు క్రీస్తు, ఆయనకు సంబంధించిన సంఘము, ఆయనకు సంబంధించిన వధువు, ఆయనకు సంబంధించిన పరలోకపు రాజులు. మనం ఎవరము? రాజులమేనా? పేతురు రాసిన పత్రిక ప్రకారముగా మనం రాజులైన యాజక సమూహమేనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారముగా దేవుడు మనల్ని ఏం చేశాడు? రాజులుగాను యాజకులుగాను చేశాడా లేదా? అమనండారా? సో పరలోకపు రాజులను ఆయన సమకూర్చుకుంటున్నాడు. మరి వీళ్ళిద్దరూ, ఇటు క్రీస్తు, అటు సాతానుడు, అటు జీవము, ఇటు మరణం. ఎందుకంటే వాని పేరు ఏం పేరు? మృత్యువు. మరణం అని పేరు అక్కడ, మృత్యువు. వింటున్నారా? ఇప్పుడు ఈ మృత్యువు, ఈ మరణము, జీవము, ఈ 2 అర్మగెదోను యుద్ధములో పూర్తిగా ఒకరికొకరు ఎదుర్కోబోతున్నారు. మరి మనకు తెలుసు ఆల్రెడీ దాని ఫలితాలు. ఎప్పుడైనా మరణమే ఓడిపోతుంది, జీవమే గెలుస్తుంది. ఎప్పుడైనా చీకటే పారిపోతుంది, వెలుగే గెలుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? చీకటి ఉన్న స్థలములోనికి మీరు వెలుగును తీసుకెళ్ళండి, చీకటి ఏమవుతుంది? అక్కడ పారిపోతుంది. అక్కడ నుండి చీకటిని వెలుగు తరిమేస్తుంది. చీకటిని వెలుగు తరిమేస్తుంది, అవసరమైతే దాన్ని మింగివేస్తుంది. అమనండారా? అదే చీకటి వెలుగు అక్కడ ఉండగా ఏం చేయలేదు, పక్కనుంటదే తప్ప వెలుగున్న చోటికి చీకటి రాలేదు. కానీ చీకటి ఉన్న చోటికి వెలుగు వెళ్ళగలదు, వెలుగు చీకటిని తరిమేయగలదు, వెలుగు చీకటిని మింగివేయగలదు. చీకటి మరణమైతే వెలుగు జీవమై ఉన్నది. జీవము మరణాన్ని వెళ్ళగొట్టగలదు, జీవము మరణాన్ని మింగివేయగలదు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో దాట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే మనకు ఆల్రెడీ అర్మగెదోను యుద్ధంలో జరిగే ఆ యుద్ధ ఫలితాలు కూడా మనకు తెలుసు. అక్కడ రాబోయే యుద్ధ ఫలితాలు కూడా మనకు తెలుసు. ఆమేనంటారా? ఆ అర్మగెదోను యుద్ధములో ఫలితం ఏమిటో తెలుసా? సాతానుడు, వాని సేనలు ఓడిపోతాయి, మరియు క్రీస్తు, ఆయన సేనలు గెలుస్తాయి. హల్లెలూయా. మరి ఈరోజు క్రీస్తు పక్షమున ఉన్నందుకు మనకు సంతోషంగా లేదా? నాకు వినపడతలేదు. నాకు సౌండ్ కొంచెం పెంచండి. క్రీస్తు పక్షమున ఉన్నందుకు, ఆయన సైన్యముగా మనం ఉన్నందుకు ఈరోజు మనకు ఆనందము లేదా? బ్రదర్, సిస్టర్, ఈ లోకములో మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, ఈ లోకములో మనకి ఏమి అక్కర్లేదు కూడా. ఒకవేళ సాతానుడు ఈ లోకమునంతా మనకి ఇస్తానన్నా మనం ఏమంటాం తెలుసా? అక్కర్లేదు, మాకు నువ్వు ఇస్తున్నానో మాకు అక్కర్లేదు.
ఆ రోజు క్రీస్తుకి ఇవ్వాలని చూశాడు. అవునా? ఈ లోక రాజ్యాలను వాటి మహిమలన్నింటినీ చూపించి ఇది నేను ఎవరికి ఇవ్వకూడదునో నేను వారికి ఇవ్వవచ్చు, ఒక్కసారి నన్ను ఆరాధిస్తే నేను ఇది నీకు ఇస్తానంటే క్రీస్తు ఏమన్నాడు? సాతానా, నాకు నీ రాజ్యాలు అక్కర్లేదు, నా వాడులను పక్కకి వెళ్ళిపో నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు చెప్పిన జవాబే వధువు కూడా చెప్తుంది. ఎందుకంటే భర్త మాటనే భార్య మాట, భార్య మాటనే భర్త మాట. అవునంటారా? భర్త మాటనే భార్య మాట. నేను చెప్పాను మీకు, ఏది ఎస్తేరు యొక్క కథలో మనము ఆ పురిము, వధువు ఒక పురిము పండుగలో చెప్పాను. ఐశ్వర్యేశ్వరరాజు ఏమన్నాడు ఎస్తేరుతో? నీకు ఏది తోచితే అది చెయ్యి, నీ మాటనే నా మాట. ఇక ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్యేశ్వరరాజు అనగా మన క్రీస్తు ఈ ఎస్తేరుతో అదే మాట చెప్తున్నాడు. అయితే ఎస్తేరు ఆయన మాటనే తీసుకొని తన మాటగా చెబుతుంది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మాటనే ఎస్తేరు తీసుకొని తన మాటగా చెప్తుంది ఆమె. వేరే మాట చెప్పదు, ఇది అదే మాట చెప్తుంది. వింటున్నారా? ఆమేనంటారా? ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి. వాక్యము సెలవించినట్లుగా, వర్తమానము చెప్తున్నట్లుగా ఇప్పుడు ఈ రెండు సిద్ధమవుతున్నాయి. మరి దీన్ని బోధించడానికి దేవుడు మనకు 7వ దూతను పంపించాడు. మనకు 7వ దూత. 7వ దూత ఎవరు? పక్షిరాజు. ప్రవక్తలు పక్షిరాజులేనా? మనకు పక్షిరాజును పంపించాడు. పక్షిరాజు పరిచయను పంపించాడు ఆయన. ఎందుకు? 7వ దూత పక్షిరాజు ప్రవక్త వచ్చి, పక్షిరాజు వచ్చి ఇప్పుడు దీనిని ఎదుర్కోవాలి. ఇది ఆమేన్, హల్లెలూయా. మరి వచ్చి ఏం చేశాడు ఆయన? వీడి విషయాలని మన ముందు పెట్టాడు. ఇదిగో ఇది అని మనకు ఆ ప్రణాళికను చూపించాడు. మనం ఎవరమో, మనం ఎందుకున్నామో ఈ భూమి పైన, మనం ఏం చేయబోతున్నామో, మనకేం జరగబోతుందో అన్ని మనకు చూపించాడు. అంతేకాదు ఇప్పుడు నువ్వు ఏ యుద్ధంలో ఉన్నావో కూడా చూపించాడు ఆయన. ప్రస్తుతం మనం యుద్ధంలో ఉన్నామా? ఇది ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటమేనా? మనం యుద్ధ రంగంలో ఉన్నామా? ఇప్పుడు సరిగ్గా మనం యుద్ధ రంగంలో ఉన్నాం. మరి ఈ కాలంలో పక్షిరాజు ఏలియా వచ్చాడు మన కోసం. దేవుడు ఏలియాను పంపించాడు మన కోసం. ఏలియా వచ్చాడంటే యెజబెలు, ఆహాబులు ఉండాలి అక్కడ. అవునంటారా? మీరు గమనిస్తే పాత నిపంలో ఏలియా వచ్చాడు అక్కడ. పాత నిపంలో ఎలీషా కాదు, ఏలియా. ఏలియా వచ్చేసరికి రంగం పైన ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు చెప్పట్లే నాకు. ఆహాబు మరి యెజబెలు ఉన్నారు. అవునా? ఆహాబు తన రాజ్య పరిపాలన అంతా తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? యెజబెలుకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆహాబు ఎవరు? రాజకీయం. ఇప్పుడు ఆహాబు ఎవరు? రాజకీయం. మరి యెజబెలు ఎవరు? రోమై ఉన్నది, పోప్ రోమై ఉన్నది. ఇప్పుడు రాజకీయాలన్నీ వెళ్ళి ఎవరి చేతిలోకి అప్పచెప్పబడబోతున్నాయి? ఇప్పుడు రోమ్ చేతికి అప్పచెప్పబడబోతున్నాయి. పోప్ రోమే ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. పోప్ రోమే ఈ దేశాలను ఏలబోతున్నాయి. గ్లోరీ, హల్లెలూయా. ఆహాబు ఏలాల్సింది పోయి ఆహాబు ఏం చేశాడు? తన యొక్క సర్వాధికారాలను యెజబెలుకి ఇచ్చాడు. ఈ బైబిల్లో మనకి యెజబెలు ఉన్నదా? ఈ కాలంలో ఉన్నదా? రోమన్ క్యాథలిక్ సంఘం. దేవుడు థియోతెర సంఘ కాలంలో చెబుతున్నాడు ఆ మాట. ఒక్కసారి నాతో పాటు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. థియోతెర సంఘంను చదువుదాం. థియోతెర సంఘ కాలం 4వ సంఘకాలం. ఈ థియోతెర సంఘ కాలంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒక్కసారి. ఆ సంఘ కాలముతో ఇలా అంటున్నాడు 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. థియోతెర సంఘకాలానికి వచ్చేసరికి యెజబెలు పేరు మనకు వినబడతా ఉన్నది. 4వ సంఘకాలానికి వచ్చేసరికి, అవునా, 3వ సంఘకాలంలో రోమన్ క్యాథలిక్ సంఘం సంస్థగా మారింది. ఇక్కడే ఉన్నారా? 3వ సంఘకాలము క్రీస్తు శకం 325వ సంవత్సరం నైసియా సభ దగ్గర రోమన్ క్యాథలిక్ సంఘము ఏమైంది? అది సంస్థగా మారింది.
ప్రపంచంలో మొట్టమొదటిగా సంఘము సంస్థగా మారినది మొదటి సంఘం ఏదంటే అదే రోమన్ క్యాథలిక్ సంఘం. మరి మీరు గమనిస్తే ప్రేమని దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ సంఘము 4వ అధ్యాయానికి వచ్చే 4వ సంఘకాలానికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు? యెజబెలును స్త్రీలను ఉండనిచ్చుచున్నాము. క్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెజబెల్ అనే స్త్రీ అని అంటున్నాడంటే అది దేని గురించి మాట్లాడుతున్నాడు? రోమన్ క్యాథలిక్ సంఘం గురించి. అవునంటారా? మరి రోమన్ క్యాథలిక్ సంఘము యెజబెలును స్త్రీగా అది ఉన్నది. అయితే దేవుడు దానికి మారు మనసు పొందే అవకాశం కూడా ఇచ్చాడు. కింద ఉంటుంది అక్కడ, మీరు గమనించండి. మళ్ళీ 20వ వచనం చెప్తున్నాను. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఈజ్ జీసస్ గివెన్ ఎ ఛాన్స్ టు రోమన్ క్యాథలిక్ చర్చ్? రోమన్ క్యాథలిక్ సంఘానికి యేసు అవకాశం ఇచ్చాడా? మారు మనసు పొందడానికి ఇచ్చాడా? చెప్పాలా నాకు? ఇచ్చాడా మారు మనసు పొందడానికి? ఇచ్చాడు. కానీ అది మారిందా? ఏలియా ఇచ్చాడా? పాత నిబంధనలో ఏలియా ఇచ్చాడా? మారు మనసు పొందమని చెప్పాడా? లేని ఎడల నీ మాంసము కుక్కలు తింటే అన్నాడా లేదా? ఆబు దగ్గర కూడా వెళ్ళి ఏమన్నాడు? మారు మనసు పొందు నువ్వు, లేని ఎడల నీ రక్తం కుక్కలు నాకితే అన్నాడా లేదా? వినబడతలే నాకు. ఏలియా చెప్పాడా పాత నిబంధనలా? ఏలియా ఇచ్చాడా వర్తమానము? మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడా? ఆమేన్. కానీ ఆ యెజబెలు స్త్రీ ఏం చేసింది? మారు మనసు పొందడం మానేసి ఏలియానే చంపాలని చూసింది. ఏలియా యొక్క తలను నరికివేయాలని చూసింది. అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు యెజబెలు అదే రోమన్ క్యాథలిక్ సంఘం. దానికి కూడా అవకాశం ఇస్తున్నారు దేవుడు సంఘకాలంలో. కానీ అది మారట్లేదు. అది తరువాత వచ్చినాయి యెజబెలు సంఘంలో నుండి దాని కుమార్తెలు, అవే ప్రొటెస్టెంట్ సంఘాలు, అవే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు సంఘకాలాలు. వీడికి కూడా అవకాశం ఇచ్చాడా మారు మనసు పొందడానికి? ఇచ్చాడు. తల్లితో పాటు కుమార్తెలకు కూడా మారు మనసు పొందే అవకాశము ఏలియా ద్వారా దేవుడు ఇచ్చాడు. చెప్పాలా నాకు? మన ప్రవక్త వచ్చిందే ఫస్ట్ డినామినేషన్ దగ్గరికి. ఏలియా వెళ్ళిందే ముందు ఎవరి దగ్గరికి తెలుసా? సంఘ శాఖల దగ్గరికి. మారు మనసు పొందమని చెప్పాడు వాళ్ళకు. వాక్యం తట్టు తిరగండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏలియాను త్రోసేశారు. ఈ కాలపు ఏలియాను త్రోసేశారు, ప్రవక్తను త్రోసేశారు, సంఘ శాఖలని ప్రవక్తను త్రోసేశారు, ఆయన వర్తమానం త్రోసేశారు. మారు మనసు పొందమని ఎంత చెప్పినా ఆ యెజబెలు కుమార్తెలకు ఎన్ని రకాలుగా, ప్రొటెస్టెంట్ సంఘాలకు ఎన్ని రకాలుగా ఏలియా చెప్పినా వినలేదు. వింటున్నారా? చూడండి, పాత నిబంధనలో నేను ఇదివరకే చెప్పాను ఈ పాయింట్స్. పాత నిబంధనలో అక్కడ యెజబెలు ఆహాబు ఉన్నప్పుడు దేవుడు ఏలియాను పంపాడు అక్కడ. మళ్ళీ ఇప్పుడు కూడా 7వ సంఘ కాలంలో యెజబెలు, ఆహాబు, దాని కుమార్తెలు ఏకమైతున్నారు. యెజబెలు అదే రోమన్ క్యాథలిక్ సంఘం, దాని కుమార్తెలు ప్రొటెస్టెంట్ సంఘాలు, ఆహాబు రాజకీయం. ఇవన్నీ ఏకమవుతున్న సమయంలో రంగం పైన ఎవరున్నారు ఇప్పుడు? దాన్ని ఖండించడానికి ఎవరున్నారు ఇప్పుడు? ఏలియా ఉన్నాడు. అవునంటారా? అలా ఉన్ననే వధు వెళ్ళిపోయిన తర్వాత, సువార్త ఇశ్రాయేలు తట్టు తిరిగిన తర్వాత మళ్ళీ యెజబెలు రోమన్ క్యాథలిక్ సంఘం మళ్ళీ పోప్ ఏం చేస్తాడు? యూదులతో, ఆహాబుతో, అక్కడ రాజకీయంగా ఆహాబుతో ఒప్పందం చేసుకుంటారు. అదేనా నిబంధన చేసుకోవడం? బైబిల్లో రాబడేదా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో నిబంధన ఉందా? ఆ వచ్చినట్టు రాజు ఏం చేస్తాడంటే వాడు 1 వారం వరకు దేవుని ప్రజలతో నిబంధన చేసుకుంటాడు.
ఆ వచ్చినట్టు రాజు ఎవరో కాదు, వాడే పోపై ఉన్నాడు, యెజబెల్ అయి ఉన్నది. అమనంటారా? మరియు వీళ్ళు రాజకీయ అవసరాల కోసము ఇజ్రాయెల్ ఏం చేస్తారు? రాజకీయ అవసరాల కోసము ఆలోచించినట్లు ఆలోచిస్తారు, మహావేశ్యతో ఏకమవుతారు. వింటున్నారా? వాళ్ళతో నిబంధన జరుగుతుంది. ఆమేనంటారా? ఇప్పుడు పోపు రోమ్కి, అలానే ఇజ్రాయెల్ దేశానికి పోపు రోమే యెజబెల్, మరి ఇజ్రాయెల్ దేశమే అహాబు. ఈ రెండు ఏకమైనప్పుడు, ఈ రెండు ఒప్పందం చేసుకున్నప్పుడు, ఈ రెండు నిబంధనలకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్రకటన 11లో చెప్పబడుతున్న ఏలియా దిగి వస్తాడు అక్కడికి. ఏలియా వచ్చి దాన్ని ఖండించి 1,44,000 మందిని బయటికి తీసుకొస్తాడు. ఆ ఒప్పందంలో మీరు ఉండొద్దని చెప్తాడు, ఆ నిబంధనలో మీరు ఉండొద్దని చెప్తాడు. ఆమేనంటారా? ఇప్పుడు ఎలాగైతే మన కాలంలో ఏలియా వచ్చి మనల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో, అలానే అప్పుడు పాత నిబంధనలో ఏలియా వచ్చి ఎలాగైతే 7,000 మందిని బయటికి తీసుకొచ్చాడో. ఏలియా వర్తమానం నమ్ముచున్న 7,000 మంది ఉన్నారా అక్కడ? ఏలియా అనుకున్నాడు తను ఒక్కనే ఉన్నానని. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ప్రవక్తకే తెలియదు తన వర్తమానం నమ్ముతున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారని. వాళ్ళలో ఒకరి పేరు కూడా ఆయనకు తెలియదు. ఆయన అంటున్నాడు, ప్రభువా, ఇజ్రాయెల్ అంతట్లో నేను ఒక్కనే మిగిలిపోయినా నీ పక్షమును నిలబడడానికి అని అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ వర్తమానము నమ్మి ఆబు యెజబెల్ ఒప్పందములో లేనివారు 7,000 మంది ఉన్నారు అక్కడ. దాని గురించి ప్రవక్త 4వ ముద్రలో చెబుతూ ఉంటాడు. అయితే అక్కడ ఆయన 7,000 అన్నాడు, 700 అంటూ ఉంటాడు. మీరు గమనించారో లేదో? ప్రవక్త 700 అంటారు. అందుకే 6వ ముద్ర తర్వాత ప్రశ్న జవాబులలో ఆ ప్రశ్న ఎత్తారు, 7,700 మందా అని. అప్పుడు ప్రవక్త అంటాడు, నేను కావాలని చెప్పలేదు, నా మనసులో 7,000నే ఉండే, కానీ అనుకోకుండా అది 700 వచ్చిందంటాడు. మరి అలానే ఏమంటాడంటే, మీరు నిజంగా వర్తమానంలో ప్రతి పాయింట్ను పట్టుకుంటున్నారో లేదో దీని వలన నాకు అర్థమవుతుందని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో 4వ ముద్రలో ప్రవక్త అంటున్నాడు, అక్కడ ఏలియాకు, పాత నిబంధనలో ఏలియాకు ఏ విధంగా అయితే 7,000 మంది ఏలియా వర్తమానమును నమ్మి ఆబు యెజబెల్తో కలవకుండా ఉన్నారో, అలానే ఇప్పుడు కూడా ఏలియా వర్తమానం నమ్మిన వారు యెజబెలుతోనూ ఆబుతోనూ కలవకుండా ఉండే ఒక స్వచ్ఛమైన వధువు ఉన్నది. ఇప్పుడు ఉన్నట్లుగానే 3.5 సంవత్సరాల శ్రమణ కాలంలో, దానిలో 70 వారంలోని అర్థవారం కాలంలో కూడా మళ్ళీ అక్కడ ఆబు యెజబెలు నిబంధన చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏలియా వచ్చి వర్తమానం బోధించినప్పుడు 1,44,000 మంది ఆ ఒప్పందంలో ఉండరు. అందుకే కదా క్రూరముఖం వాళ్ళని చంపేది. వాళ్ళతో ఉండనందుకే 3.5 సంవత్సరాల తర్వాత క్రూరముఖం అపవాది పోప్ వాళ్ళని చంపేస్తాడు. ఆ 2 ప్రవక్తలను చంపేస్తాడు. ప్రకటన 11లో రాబట్టదా లేదా? ఆ 2 ప్రవక్తలను చంపుతాడు. ఆ 1,40,000 మందిని చంపుతాడు. అలానే ఇక్కడ విడవబడిన అన్ని జనంలో విడవబడిన బుద్ధి లేని కన్యకలు, వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు కూడా ఏకీభవించారు. అందుకే పోపు వీళ్ళను కూడా చంపుతాడు, బుద్ధి లేని కన్యకలను కూడా. 3 గుంపులను చంపుతాడు వాడు 3.5 సంవత్సరాల్లో. ఒకటి ఆ 2 ప్రవక్తలను, వాళ్ళు 3.5 సంవత్సరాల కాలం తర్వాత వాళ్ళ పరిచయం అయిపోయాక. రెండవది 1,44,000 మందిని. మూడవది అన్ని జనంలో ఉన్న బుద్ధి లేని కన్యకలను. వింటున్నారా? అలా వాడు చంపి ఇక తను పూర్తిగా ఏలుతున్న సమయంలో ఆయన దిగొస్తాడు అక్కడ. ప్రకటన 19లో తెల్లని గుర్రము పైన దేవుని నామమును పేరు కలిగిన ఆయన బయలుదేరతాడు అక్కడ. సత్యవంతుడును నమ్మకమైన వాడైనా ఆయన బయలుదేరతాడు అక్కడ. ఎందుకు? అపవాదితో యుద్ధం చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. పాత నిబంధనలో ఆబు యెజబెలు వివాహం చేసుకున్నప్పుడు ఏలియా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 7వ సంఘ కాలంలో ఆబు యెజబెలు వివాహం చేసుకుంటున్న సమయంలో ఏలియా ఉన్నాడు. మళ్ళీ శ్రమల కాలంలో
3.5 సంవత్సరాల సమరకాలంలో ఆహాబు యెజెబెలు వివాహం చేసుకుంటున్న సమయంలోనూ ఏలియా ఉంటాడు. మరి ఏలియా వర్తమానము నమ్మిన వారు ఈ 3 చోట్ల ఉన్నారు. అక్కడ పాత నిబంధనలో ఏలియా వర్తమానము నమ్మి ఆహాబు యెజెబెలుతో ఏకీభవించుకుంటున్న వారు 7,000 మంది ఉన్నారు. ఇక్కడనో ఈ ఏలియా వర్తమానాన్ని హూ ఈజ్ ఈయనెవరు? మన మలాకి 4లో చెప్పినట్టుగా ఏలియా, మత్తయి 17:11లో చెప్పినట్టుగా రాబోయే ఏలియా ఇతడే అన్నాడే. మీకు మనసు అంగీకరించండి అన్నాడా? ఆయననే ఈయన. యేసు చెప్పిన ఏలియా ఈయననే. మరి ఈ ఏలియా కాలంలో కూడా ఆహాబుకు మరి యెజెబెలుకు వివాహం జరుగుతుందా ఇప్పుడు? యెజెబెలు పోపు రోమ్, ఆహాబు రాజకీయం, ఇవన్నీ ఏకమవుతున్నాయి ఇప్పుడు. దట్స్ వాట్ ఏకమవుతున్నాయి ఇప్పుడు ఈ సమయంలో ఏలియా వచ్చి దాన్ని ఖండిస్తాడు. ఆమెనంటారా? దానిలో చేరొద్దంటాడా? అవును, చేరొద్దంటాడు. మరి దాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళే ఏర్పరచబడిన వారు, వాళ్ళే ఎన్నుకోబడిన వారు, వాళ్ళే. అందుకే మనం ఎందుకు సంఘశాఖని ఇంత ద్వేషిస్తున్నాం చూడండి. సంఘశాఖలో ఉన్న ప్రజలను ద్వేషిస్తలేం మనం. ఇక్కడ మీరు చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మనకు బ్యాప్టిస్టు సంఘశాఖలో వెళ్తున్న ప్రజలపైన మనకు విరోధం లేదు. పెంతెకోస్తుకు వెళ్తున్న ప్రజలపైన మనకు విరోధం లేదు. లేదా వేరే ఇతరమైన ఏ సంఘానికి వెళ్తున్న ప్రజలపైనను మనకు ఎలాంటి విరోధము, ద్వేషము, అసూయ, కోపం లేదు. కానీ వాళ్ళను నాశనం చేస్తున్న సిద్ధాంతం, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళను మోసపరుస్తున్న సిస్టమ్, క్రమాలను మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు పెట్టుకున్న క్రమాలు, వాక్య విరోధమైన సిద్ధాంతాలు, మానవ కల్పిత బోధలు, మానవ కల్పిత సిద్ధాంతాలను మనం ద్వేషిస్తాం ఈ రోజున. ఎందుకంటే దేవుడితో ద్వేషిస్తున్నాడు, మనము ద్వేషిస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందులో ఉన్న ప్రజలను మనం ద్వేషిస్తలేం. వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి పాస్టర్ గారు మాకు పలానా విషయంలో ప్రార్థన చేయండి అంటే మనస్సును కుమ్మరించి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళను సంస్థ మోసం చేస్తూ ఉన్నది, వాళ్ళను క్రీస్తు విరోధి మోసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళను ఆ తెల్లము గుర్రం పైన స్వారీ చేయవాడు, లేక ఎరుపు గుర్రం పైన స్వారీ చేయవాడు, లేక నలుపు గుర్రం పైన స్వారీ చేయవాడు, లేక ఈ 3 రంగులను మిశ్రం చేస్తూ వస్తూ పాండుర వర్ణము గుర్రం పైన స్వారీ చేయవాడు వాళ్ళను మోసం చేస్తూ ఉన్నాడు. వింటున్నారని చెప్పింది. వాళ్ళు ప్రజల అమాయకులు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి. వాళ్ళు గుడ్డి వాళ్ళని బైబిల్ అంటుంది. లవదక సంకాలం గుడ్డిదేనా? మరి ఏసేమన్నాడు? గుడ్డివాడు వెంబడిస్తే ఏమవుతుందట? అటు వాళ్ళ నాయకులు గుడ్డివాళ్ళే. గుడ్డివాళ్ళంటే ఇది ఒక విచిత్రమైన గుడ్డితనం. ఇది చెప్పలేను నేను మీకు. ఇది ఎలాంటి గుడ్డితనం అంటే కళ్ళు కనబడతాయి కానీ అసలు దాన్ని చూడలేరు. ఆ రోజున ఎలీషా కాలంలో సిరియన్లకు గుడ్డితనము చేత ఎలీషా ముత్తాడు. అక్కడ కళ్ళు కనబడుతున్నాయి కానీ ఏ ఫోటోనైతే వాళ్ళ చేతిలో ఉన్నదో, ఎందుకంటే వాళ్ళ రాజు ఏమన్నాడు? ముందు ఈ ప్రవక్తను బంధించి తీసుకురాపోడని. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడో చెప్పవా అంటున్నాడు. ఆయన అంటున్నాడు నాకు తెలుసు, చూపిస్తూ వస్తారా అని అడుగుతున్నాడు. విచిత్రంగా లేదు? సేమ్ థింగ్. అదే గుడ్డితనం ఈరోజు లవదిక సంఘాలకు ఉన్నది. అదే బైబిల్ ఇక్కడ కనబడతా ఉన్నది. వాళ్ళకు ఏలియా వస్తాడని, మలాకి 4లో ఏలియా వస్తాడని ఉన్నది. ప్రకటన 10లో బలిష్ఠుని దూత దిగి వస్తాడని ఉన్నది. ప్రకటన 17లో 7వ దూత వస్తాడని ఉన్నది. అపోస్తలం 2:38లో యేసుక్రీస్తు మాంసమని ఉన్నది. ప్రభు రాత్రి భోజనము రాత్రి వేళ ఇచ్చినట్టున్నది. కానీ వాళ్ళకి అవి కనపడవు. వింటున్నారా? చూడండి, వాళ్ళు ఎలీషా నడిపిస్తున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? నేరుగా క్యాపిటల్ సిటీకి, రాజధానికి తీసుకెళ్ళాడు. రాజధానిలో ఎక్కడ చూస్తారో సైన్యమే ఉంటుంది. కానీ వీళ్ళు నడుస్తూ ఆ సైన్యాన్ని కూడా చూడలేకపోతాను. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలీషా వాళ్ళ కళ్ళు తెరిచినప్పుడు
అప్పుడు క్రైస్తవులు ఇప్పటిదాకా వెంబడించింది మేము ఈ ఫోటోలో ఉన్నోన్నే, ఇప్పుడు మేము వచ్చి నిలబడింది కరెక్ట్గా ఇజ్రాయెల్ సైన్యం చుట్టూ సైన్యం ఉంది, వీళ్ళు మధ్యలో ఉన్నారు. రాజు అంటున్నాడు, నాయనా కొట్టమంటావా వాళ్ళనంటే ఎలీషా అంటున్నాడు, లేదు లేదు లేదు, వాళ్ళకు మంచి భోజనాలు పెట్టి అన్నపానములు వాళ్ళకు పెట్టి పంపించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు లవదిగ సంఘకాలానికి ఉన్న గుడ్డితనం ఏంటంటే ఇదే. దే కెనాట్ సీ ద ట్రూత్. వాళ్ళ కళ్ళు కనబడుతూ ఉంటాయి కానీ సత్యాన్ని చూడలేరు, వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు దాన్ని. అదే ఈరోజు వచ్చిన సమస్య. ఈరోజు ఎంట మెసేజ్లో ఉన్నామని చెప్పుకుంటున్న వారిలో ఎంతమంది ఆ గుడితనంలో లేరు? ఒక సంఘ శాఖలే కాదు, ఎంతమంది లేరు? ఎందుకంటే 7 ముద్రలు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో వాళ్ళు చూడలేకపోతున్నారు. మర్మరాలు మనకు అక్కర్లేదంటున్నారు. మనం లోతుగా వెళ్తే దయ్యాలు పడతాయంటున్నారు. చూసావా వాళ్ళు ఎంత గుడ్డితనంలో ఉన్నారో వాళ్ళు? అసలు 7వ దూత వచ్చిందే దేవుని మర్మాన్ని సమాప్తం చేయడానికి. మరి దేవుని మర్మం ఏంటిది? 7 ముద్రల గ్రంథము. బైబిల్ అంతా ఎక్కడుంది? 7 ముద్రల గ్రంథములో ఉన్నది. ఇప్పుడు ఆ 7 ముద్రల గ్రంథం తెరవడం ద్వారా ఏం జరిగింది? బైబిల్ అంతా తెరవబడింది. ఇప్పుడు వీరు ఎంత గుడ్డితనంలో ఉన్నారు. ఐ పిటీ ఫర్ దెమ్. వాళ్ళని చూసి నేను జాలి పడుతున్నా. ఎలీషా జాలి పడ్డాడు, గేయాజీ జాలి పడ్డాడు, అందరూ జాలి పడ్డారు. అయ్యయ్యో, ఏ వ్యక్తి కోసం వీళ్ళు వచ్చారో ఆ వ్యక్తినే వీళ్ళు వెంబడిస్తున్నారు. ఏ వ్యక్తి ఎవరి కోసమైతే వీళ్ళు వచ్చారో అతన్నే వాళ్ళ ముందున్నా గుర్తుపట్టలేకపోతున్నారు. పైగా ఆయన వాళ్ళని తీసుకెళ్ళి కరెక్ట్గా ఇజ్రాయెల్ సైన్యం మధ్యలో పెడతా అంటే కూడా వీళ్ళు ఆ సైన్యాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితిని బట్టి జాలిపడ్డారా లేదా? ఈరోజు కూడా అంతే. వీళ్ళ పరిస్థితిని చూసి మనం ఏం చేయగలం? ఎందుకంటే వాని గుడ్డితనం మనం తొలగించలేంగా. అర్థమైందా? మనం ఎవరి గుడ్డితనమునైనా తొలగించగలమా? మన కళ్ళు తెరవబడమే దేవుని కృప. అదొక్కడే చెప్పగలం. ప్రభువా, నువ్వు కళ్ళు తెరిచావు నాకు. ఆ గుడ్డితనము, ఆ లవదిక సంకాలం బాధపడుతున్న గుడ్డితనము నాకు లేకుండా చేసావు, అది చాలు ప్రభువా నాకు. అసలు మన కళ్ళు తెరవబడమే ఒక నమ్మలేని నిజం. అది వరని చెప్పానా నేను? వధువే ఒక నమ్మలేని నిజమై ఉన్నది. పారాడాక్స్, ఒక నమ్మలేని నిజం ఆమెనంటారా? ఈరోజు మనం ఈ వర్తమానంలోనికి రావడం, ఈ విషయాలను గ్రహించడం, ఇవన్నీ దేవుడు మనకు బయలుపరచడం, మన కళ్ళు తెరవడం, ఇవన్నీ కార్యాలు చూడడం, ఇది ఒక నమ్మలేని నిజమై ఉన్నది. ఎందుకంటే మనం ఎవరము? ఎందుకు పనికిరాని జనాంగం. మనకంటే జ్ఞానులు ఈ ప్రపంచంలో లేరా? మనకంటే తెలివి కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరా? మనకంటే ధనవంతులు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఈ లోకంలో లేరా? ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి మనకిచ్చాడు ఆ కృప. ఇది ఒక నమ్మలేని నిజమై ఉన్నది. ఆమేనంటారా? ఇది ఒక నమ్మలేని నిజమై ఉన్నది. ఇది దేవుడు మన కృపనిచ్చాడు ఆయన. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, డినామినేషన్లో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. అరే, దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ కళ్ళు తెరిచి ఇవన్నీ చూపిస్తే ఎంత బాగుండు. కానీ చూడు, వాళ్ళను వదిలిపెట్టి దేవుడు నాలాంటి ఒక పనికిరాని వాణ్ణి ఒక నమ్మలేని నిజముగా ఉండడానికి తాను ఒక పారాడాక్స్. దేవుడే ఒక పారాడాక్స్, నమ్మలేని నిజాలు చేసే దేవుడు ఆయన. దానికి నన్ను సాక్షిగా నిలబెట్టడానికి నాలాంటి వాడిని ఎన్నుకొని దేవుడిది ఇచ్చాడే, అది ఆయన కృప నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు అనుకుంటా, ఈ మెసేజ్లో 30 ఏళ్ళ నుండి ఉన్నాము, 40 ఏళ్ళ నుండి ఉన్నాము అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. చూడు, వాళ్ళకి ఇంకా ఈ విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ప్రసంగాలు వింటే మనకు అర్థమవుతాయి, వాళ్ళు బోధించే బోధన బట్టి అర్థమవుతుంది వాళ్ళకి ఇవన్నీ అర్థం కాలే అని. వాళ్ళని వదిలిపెట్టి దేవుడు నాలాంటి అన్ని జనుల్లో నుండి వచ్చిన నన్ను, ఒక హిందుత్వంలో నుండి వచ్చిన నన్ను, అసలు నా వంశావళిలోనే ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు లేరు,
ఇంకా కూడా లేరు, ఎవ్వరు క్రైస్తవులు కారు. కానీ నాలాంటి వాడిని హిందుత్వంలో నుండి బడికి తీసుకొచ్చి క్రైస్తత్వంలోకి తీసుకొచ్చి, ఆ క్రైస్తత్వంలో వర్తమానంలోకి తీసుకొచ్చి, ఆ వర్తమానంలో నా కళ్ళు తెరిచి ఈ సత్యాలను, ఈ లోతైన విషయాలను, ఈ మర్మములను, ఈ రహస్యాలను అర్థమైనట్లు చేసి ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టారంటే ఇది నమ్మలేని నిజమై ఉన్నది. ఇది ఇట్స్ ఎ పారాడాక్స్. ఇది నమ్మలేని నిజమై ఉన్నది. ఇది కొన్నిసార్లు అనుకుంటాను, ప్రభువా ఏమి కృపించినావు నాకు, ఎంత కృపించినావు, అసలు నిన్ను ఏమని కీర్తించాలా, నేను ఏమని స్తుతించాలా నేను ఎంత స్తుతించినా ఇలాంటి జన్మలు 10,000 జన్మలు నాకు ఇచ్చినా నువ్వు ఇచ్చిన కృపకు స్తుతించులకు సరిపోదు ప్రభువా. మన దేవుడు నమ్మలేని నిజాలు చేసే దేవుడు. ఆయన ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పారాడాక్స్. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏలియా వర్తమానమును నమ్మడం ద్వారా యెజబేలుతో మనం కలవట్లేదు. ఈ రోజున ఆహాబుతో మనము ఏకం కావట్లేదు ఈ రోజున. ఎందుకంటే ఏలియా వర్తమానం మనల్ని దాని నుండి వేరు చేసింది. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు అంటారు, తప్పేముందయ్యా, వాడు తప్పులో ఉంటే మనం ఎందుకు అని కలవద్దు, మనం ఎందుకు వానితో కలవద్దు. బైబిల్ అంటుంది, ఇద్దరు కూడి నడవాలంటే దానికంటే ముందు ఒక ఒప్పందం జరగాల వాళ్ళ ఇద్దరి మధ్యలో. వాళ్ళు ఏకీభవించుకోవాలా, ఏకీభవిస్తేనే కూడి నడవగలుగుతారు. నేను ఏకీభవించలేను. నన్ను ఏకీభవించకుండా చేస్తున్నది ఏంటో తెలుసా? నన్ను దాన్ని ఏకీభవించకుండా చేస్తున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఏలియా వర్తమానం. మరి ఇదే ఏలియా వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ ఏకీభవిస్తున్నారు కదా, అక్కడే తేడా వచ్చింది. అక్కడే తేడాను మనం గమనించాలా. ఎందుకంటే వాళ్ళు ఏలియా వర్తమానంలో ఉంటే ఒక్క క్షణము కూడా వాళ్ళు ఏకీభవించడానికి రెడీ గారు. వాళ్ళు ఒక రోజున ఆహు దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు ఏలియాను చూసి ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయేలును బాధపెట్టువాడా, ఇజ్రాయేలును శ్రమపెట్టువాడా, వచ్చావా నువ్వు అంటే, అప్పుడు ఏలియా అంటున్నాడు, నేను కాదు ఇజ్రాయేలును బాధ పెడుతున్నది, నువ్వు బాధ పెడుతున్నావు, నీ భార్య బాధ పెడుతున్నది, నీ వలన ఇజ్రాయేల్ ఈరోజు హింసలు అనుభవిస్తున్నారు. నువ్వు కాదా ప్రవచించింది 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఉంటుందని? దానివలన ఇజ్రాయేల్ జనాంగంలో ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని పశువులు చచ్చిపోయినాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, అది మీరు చేసిన పాపం, అది మీ పాపములకు మీరు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. హల్లెలూయా. చూసారా, ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే అదే అనుకుంటున్నారు. ఏలియా వర్తమానం, ఏలియాను మీరు గమనిస్తే ఏలియా ఎప్పుడు కూడా యెజబేలుతో ఏకము కాలేదు. నెవర్. యెజబేలుతో ఏమన్నాడో తెలుసా? ఇంకా నీ మాంసం కుక్కలు తింటాయి, మరియు ఆపుతో అన్నాడు నీ రక్తము. మరి నేను 2 పెళ్లి విందులు గురించి చెప్పిన, 2 రాత్రి విందులు చెప్పానా నేను? 2 రాత్రి విందులలో ఏమని చెప్పాను నేను? 2వ రాత్రి విందు ఏందట? దేవుడు చేసే విధానం ఏంటిదట? ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వేసేస్తాడు ఆయన. ఆ రోజున యెజబేలు అదేనా జరిగింది? యెజబేలు పాత నిబంధనలో యెజబేలుకి అదేనా జరిగింది? దేవుడు యోహును కలుగున్నాడా? ఆ యోహు అక్కడ నుండి ఆమెను విసిరేమని ఆ రంగులు పూసుకొని, ముఖానికి రంగులు పూసుకొని అక్కడ కిటికీ దగ్గర నిలబడి మరి అక్కడ ఉన్నప్పుడు ఏమన్నాడు? ఎవరు అక్కడ అని అడిగాడు. వెంటనే అక్కడికి ఒక సైనికుడు వచ్చాడు. నువ్వు నా పక్షమైతే దాన్ని, ఆ నీచురాల్ని, ఆ దరిద్రురాల్ని పైనుండి కిందికి నెట్టి అన్నాడు. కిటికీలో నుండి నెట్టేస్తే అది కింద పడి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది? గుర్రములు తొక్కినవి మరియు కుక్కలు వచ్చి దాని మాంసం తిన్నాయి. అవుమనంటారా? జంతువులకు ఆహారంగా వేసేశాడు. ఆబు దగ్గర ఏం జరిగింది? సేమ్ థింగ్. కుక్కలు రక్తము నాకినాయి అక్కడ. మరి మీరు ప్రకటన 17లో చూస్తే
అర్మగెదోను యుద్ధం తర్వాత ప్రకటన 16లో చూస్తే అర్మగెదోను యుద్ధము తర్వాత ఏం జరుగుతుంది వింటున్నారా? ఇక్కడ అర్మగెదోను యుద్ధం ఉన్నదా? ఈ అర్మగెదోను యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది? అర్మగెదోను యుద్ధం ఎక్కడుంది? ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తే 14వ వచనం వరకు మనకు అక్కడ అర్మగెదోను, 15వ వచనం వరకు మనకు అర్మగెదోను యుద్ధం కనబడతా ఉన్నది. కనబడుతున్నదా? అర్థమవుతున్న వాళ్ళు అమ్మాయి చెప్పండి. ఇప్పుడు ఆ అర్మగెదోను యుద్ధమునకు ప్రకటన 19లో పరలోకపు సైన్యముగా వాక్యమై ఉన్న దేవుడు బయలుదేరుతా ఉన్నాడు అక్కడ. ఓకేనా? ప్రకటన 19లో ఏం కనబడుతున్నది మనకు? ప్రకటన 19:11 వచనములో ఆయన పరలోకము నుండి అర్మగెదోను యుద్ధము కొరకు దిగొస్తున్నాడు. ఆయన సేనలు చదివినమా రాత్రి? అయితే ఆ యుద్ధములో ఏం జరుగుతుందట? ఆ యుద్ధములో మీరు చూస్తే మనం కిందికి వస్తే ఏం కనబడుతున్నదంటే, వింటున్నారా? 17-18 వచనాల్లో, మరియు ఒక దూత సూర్యబింబములో నిలుచునుట చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వాని మాంసమును, స్వతంత్రులేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరనని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచేను. అర్మగెదోను యుద్ధంలో ఏం జరుగుతుంది? వీళ్ళందరి మాంసములు గ్రద్దలకు, ఆకాశ పక్షులకు, జంతువులకు వేయబడబోతున్నాయి. ఎలియా వర్తమానం, యెజబెలు, అహాబు యొక్క మాంసములు ఏ విధంగా అయితే వేయబడిందో ఆ విధంగానే. అర్థమవుతుందా నేను చెప్పింది? మరి బైబిల్ చెప్తున్నట్లుగా, లేఖనం చెప్తున్నట్లుగా ఈ రోజున మరి దాని కొరకే వీళ్ళందరూ సిద్ధపడుతున్నారు. ఈ రోజున దాని కొరకే వీళ్ళందరూ తయారవుతున్నారు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకే దేవుడు ఈ చివరి దినాలలో ఏలియాను పంపించాడు. ఆయన అహాబు, యెజబెలు మరలా వివాహం చేసుకుంటారన్నారు కనుకనే 7వ దూత ఏలియా ఆత్మతో వచ్చాడు ఇక్కడికి. మనమందుకే ఈ రోజున సంఘ శాఖలతో ఏకీభవించలేం. దాని సిద్ధాంతాలు, మానవ కల్పిత బోధలు, మానవ నాయకత్వము మనం ఏకీవించలేం. గుర్తుంచుకోండి, ఎంటైమ్ మెసేజ్ పేరు పెట్టుకొని సంఘ శాఖ క్రమాలు పెట్టినా మనము ఏకీభవించలేం. ఎందుకంటే ఇప్పుడు వధువును మోసపరిచేది అట్లనే. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, వినబడతలే నాకు, మోసపుచ్చుటకు వాడు ఏం చేస్తాడు? వాడు ప్రయత్నిస్తాడన్నాడా లేదా? అర్థమవుతుందా? చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ఏర్పరచబడిన వారిని మోసగించడానికి ప్రయత్నించేది డినామినేషన్స్ కాదు. ఎందుకంటే డినామినేషన్స్ తప్పనే కదా మనం బయటకు వచ్చింది. మళ్ళీ అది చెప్పేది ఎట్లుంటాం మనం? వినం. మరి ఎక్కడి నుండి వస్తాడు క్రీస్తు విరోధి? మొదటి సంఘ కాలంలో పౌలు గారు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మన మధ్యలోనే ఉండి మీలో నుండే బయలుదేరుతారు వాళ్ళు. పేతురు కూడా చెప్పాడా లేదా? మన మధ్యలో నుండే వస్తారు అని పేతురు చెప్పాడు, యాకోబు భక్తుడు చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారని. చూసినాం మనం ఆ మెసేజ్ ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా వధువుని మోసపరచడానికి ఎక్కడి నుండి వస్తారు? వర్తమానం పేరుతోనే బయలుదేరుతారు వీళ్ళు. వీళ్ళను పట్టుకోవడం అంత సాధ్యం కాదు. అది ఒక నిజ వధువు మాత్రమే వీళ్ళని పట్టుకోగలుగుతుంది. ఎందుకు నిజ వధువు మాత్రమే వీళ్ళని పట్టుకోగలదంటే, నిజ వధువు మోసపోదు గనక. ర్యాప్చర్ అనే మెసేజ్లో, ఎత్తబడుట అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్నం గారు 4 వధువుల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది ఆదాము వధువు. ఆమె ఆదాముకి భార్యగా కాకమునిపే ఆమె సాతాను చేత లేక సర్పము చేత మోసపరచబడింది, పడిపోయింది వధువుగా ఉండి. అవునా? మోసపరచబడి పడిపోయిందా లేదా? మరి తను చెప్పిందా లేదా? ఎందుకు నువ్వు ఇలా చేశావు ఓ స్త్రీ అని ఆయన అడిగినప్పుడు ఏమన్నాడు? ఆమె
సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పిందా లేదా? వినపడతలేదు నాకు. సో ఆమె మోసపోయిందని ఆమెను ఒప్పుకుంటున్నది. ఇక రెండవ వధువు ఎవరంటే యెహోవా నియమించుకున్న ఇజ్రాయేలు వధువు. వాళ్ళు కూడా అక్కడ నిర్గమకాండం 19-20 అధ్యాయంలో మోసపోయారా లేదా? ఎందుకంటే వాళ్ళు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. వాళ్ళు ఇజ్రాయేలులకు బానిసత్వములో ఉన్నప్పుడు వాళ్లకు పంపించబడిన ప్రవక్త ధర్మశాస్త్ర ప్రకారంగా పంపించబడ్డా, కృపను బట్టి పంపించబడ్డా? వినపడతలే నాకు. ప్రవక్త అంటున్నాడు, కృప ఎప్పుడు, దేవుని కృప ఎప్పుడు ప్రవక్తను ఉత్పత్తి చేస్తుంది. గాడ్స్ గ్రేస్, దేవుని కృప ఎల్లప్పుడూ ప్రవక్తను ఉత్పత్తి చేస్తుంది. అబ్రాహాముకి ఇచ్చిన నిబంధన అది కృపా నిబంధన, ధర్మశాస్త్రం నిబంధన? వినపడతలే నాకు. అబ్రాహాముకి ఇచ్చిన నిబంధన అది కృపా నిబంధన. వీళ్ళందరూ జన్మించింది కృపా నిబంధనలోనే. ఇజ్రాయెల్ అందరూ వచ్చింది కృపా నిబంధనలోనే. వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా దేవుని కృపనే వాళ్ళకు మోషే అనే ప్రవక్తను ఉత్పత్తి చేసింది. మరి కృప ద్వారానే వాళ్ళు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడ్డారు. అవునంటారా? కృపనే వాళ్ళను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది. కృపనే వాళ్లకు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసింది. అవునా కాదా? కానీ వీళ్ళు సినాయి పర్వతం దగ్గరకు వచ్చింది ఎప్పుడు కృపకు బదులుగా దేన్ని ఎన్నుకున్నారు వీళ్ళు? వినపడతలే. ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నారు. ఎప్పుడైతే కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నారో అక్కడ మోసపోయారు వీళ్ళు. మీకు అర్థమైందని చెప్పి అక్కడ మోసపోయారు వీళ్ళు. ప్రాఫెట్ అంటున్నాడు, ప్రవక్త బ్రెన్నం గారు అంటున్నారు, రెండవ వధువు యెహోవా వధువు ఇజ్రాయేలు మోసపోయారు, మోసగించబడ్డారు. తర్వాత కొత్త నిబంధనలో మూడవ వధువు వాళ్ళే పెంతెకోస్తు పండుగ రోజున ఏర్పరచబడిన సంఘం. మూడవ సంఘకాలంలో, పెరగమ సంఘకాలంలో క్రీస్తు శకం 325 సంవత్సరమున నైసియా సభ దగ్గర ఆమె కూడా మోసపోయింది అక్కడ. వింటున్నారా? కానీ ఇప్పుడు 7వ సంఘకాలంలో ఒక వధువు వస్తా ఉన్నది. స్వచ్ఛమైన వాక్యము చేత జన్మించబడుతున్న వధువు ఈమె. ఆమేన్. తిరిగి జన్మించిన వధువు ఈమె. ఈమెను వీడు సాధ్యమైతే ఏర్పరచబడిన ఈ వధువును కూడా మోసగించడానికి ప్రయత్నిస్తాడని యేసు చెప్పాడు ఆల్రెడీ మత్తయి సువార్త 24:24లో. కానీ ప్రవక్త అన్నాడు, thus says the Lord, ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇలాగూ సెలవిస్తున్నాడు, వాడు ప్రయత్నిస్తాడు కానీ ఈమె మాత్రము మోసగించబడదు, ఈమె మాత్రం మోసపోదు. ఈమె క్రీస్తు భార్యగా సింహాసనం పైన కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తుంది. ఈమె మోసపోదు. కానీ మోసగించబడడానికి మాత్రం సాతానుడు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రయత్నిస్తాడంటే ఈ వర్తమానంలో ఇందులో నుండే బయలుదేరుతారు అబద్ధ బోధకులు. మర్మాలు అక్కర్లేదు అని చెప్పేటోళ్ళు, సంఘంలో సంఖ్య ఉంటే సరిపోతుంది అనుకునేటోళ్ళు, సంఖ్యను చూపించుకుంటూ మర్మాలు మనకు అక్కర్లేదు, డీప్ టీచింగ్స్ లోతైన విషయాలు మనకు అక్కర్లేదు, అలా బోధించేవాడు మనకేం అక్కర్లేదు, మనకు అంతర్జాతీయ ప్రసంగికులు వస్తున్నారు. చూసానా? ఖచ్చితంగా వీళ్ళు మోసగాలని బైబిల్ చెప్తున్నది. కానీ నేనేమంటానో తెలుసా? ప్రవక్త చెప్పిన దాని ప్రకారం వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. పాయింట్ అర్థమైందని చెప్పింది. వధువు మోసపోదు, మోసపోయేది. అయ్యో వాళ్ళు మోసపోతున్నారుగా పాస్టర్ గారు, అది వధువు కాదు అది. అందుకే మోసగించడానికి దేవుడు వదిలిపెట్టేశాడు అక్కడ, మోసపోవడానికి దేవుడు వదిలిపెట్టేశాడు అక్కడ. ఎందుకంటే వధువు మోసపోదు. ఎలాగైనా అలాంటి వాళ్ళ చెరలో నుండి దేవుడు పని తీసుకొచ్చేస్తాడు, సత్యమైన వాక్యం దగ్గర తీసుకొచ్చేస్తాడు, మర్మములను బోధించిన ఏలియా వర్తమానం దగ్గర తీసుకొస్తాడు. అంతేగాని ఫలానా పాస్టర్ ఏలియా, నేను ఎలీషాను, అందుకే ఎలీషా ఏలియాను వెంబడించినట్టు నేను వెంబడిస్తాను. వాడే ఏలియా, బ్రెన్నమ్మ ఏలియా. ఈ కాలానికి ఎవరు ఏలియా?
విలియం బ్రెన్నాం గారు ఏలియానా లేక వాడు ఏలియానా? యోషువ మోషేను వెంబడించలేదా? పలానా పాస్టర్ ఇదిగో ఆయన మోషే, నేను యోషువ అని. అసలు ఈ మోషే విలియం బ్రెన్నామా వాడా? చెప్పాలా నాకు? మోషే పరిచర్య కలుగున్నది విలియం బ్రెన్నాం గారా లేకపోతే వాడా? మోసం కాకపోతే ఏంటిదండి ఇది? వధువు ఉంటే బయటకు వచ్చేస్తుంది, వధువు కాకపోతే అది అట్లనే మోసపోయి సస్తా అంటది. అక్కడ మనం ఏం చేసేది లేదు. ఎవడి కళ్ళను మనం తెరవలేము. ఎందుకంటే మన కళ్ళే తెరవబడడం ఒక నమ్మలేని నిజం. ఇంకోని కళ్ళని మనం ఏం తెరుస్తాం? ఇక అవునంటారా? మన కళ్ళే మనం తెరుచుకోలేము. ఆయన నమ్మలేని నిజం మన జీవితంలో చేశాడు కనుక, పారాడాక్స్ మన జీవితంలో చేశాడు కనుక ఈరోజు మన కళ్ళు తెరబడి విషయాలను చూస్తూ ఉన్నాం. ఇక పక్కోని కళ్ళని మనం ఏం తెరుస్తాం? ఆమేన్, హల్లెలూయా. చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినవి, వెలుపటి వారికి కాదు అన్నాడా యేసు? మత్తయి సువార్తలో తన శిష్యులతో చెప్పాడా? మీరు గమనించారా యేసు పరిచర్యను? మర్మములన్నీ ఒంటరిగా తన శిష్యులతో ఉన్నప్పుడు విప్పాడు, జనసమూహంతో ఉన్నప్పుడు మాత్రం ఉపమానంగా మాట్లాడాడు. కొందరు అంటారు, మార్క్ పాస్టర్ మీరు చెప్పేది ఇంత కరెక్ట్ అయితే బహిరంగంగా ఎందుకు చెప్పకూడదు? అది పరిచర్యకు విరోధం, అది దేవుని పరిచర్యకు విరోధం. యేసు బహిరంగంగా చెప్పుంటే ఎంత బాగుండు. నా శరీరం అంటే నా రక్తము తాగడం అంటే, నా శరీరం తినడం అంటే అర్థం ఇది అని చెప్పుంటే ఎంత బాగుండు. చెప్పాడా? ఈ దేవాలయమును పడగొట్టుడి 3 రోజులు దాన్ని లేపుతానన్నాడు. వాళ్ళందరూ అన్నారు ఏంటి 49 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయాన్ని సొలొమోను కట్టడానికి. అలాంటిది నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావా? చెప్పిండా వాళ్ళకు? ఆ మర్మం చెప్పాడా? ఆ మర్మం ఎవరికి బయలుపరచబడ్డది? శిష్యులకి. ఆయన మాట్లాడుతున్న దేవాలయం దేహం అనే దేవాలయం అని అవునంటారా? ఆ దేహం అనే దేహాన్ని వాళ్ళు పడగొట్టారు వాళ్ళకి తెలియకుండానే. ఆయన 3 దినములో దాన్ని లేపాడా లేదా? ఆ దేవాలయాన్ని వాళ్ళు పడగొట్టారు, 3 దినములు ఆయన లేపాడు. ఆయన ఐ యు క్యాచింగ్? ఆయన ఎప్పుడు తన రహస్యాలను అందరి ముందు పంచుకోడు. ఆయన భర్త అందరికీ చెప్పేస్తే, స్త్రీలందరికీ చెప్తే ఇక భార్య విలువే ఉన్నది అక్కడ. భర్త తన రహస్యాలను ఎప్పుడు తన భార్యతో మాత్రమే పంచుకుంటాడు. ఇది ఎలా ఉన్నదంటే ఒక మెసేజ్ అంటున్నాడు ప్రవక్త, ఒక భర్త భార్య చెవిలో గుసగుసలాడినట్లుగా ఉందట ఈ మర్మాలు. మీకు అర్థమైంది ఆ మాట? ఒక భర్త తన భార్య చెవిలో, అంటే ఆమెకు మాత్రమే వినపడాలి. ఇది సీక్రెట్, ఎవరికి తెలియదు. ఇది ఆమెకు మాత్రమే తెలియాల్సిన విషయాలు, ఆమెకు మాత్రమే. 7వ ముద్ర అంటే ఇది, 7 ఉరుములంటే ఇది, 4వ ముద్ర అంటే ఇది, బలిష్ఠుడైన దూత ఇది. నాకే చెప్తాను నేనా? ఇంకోలా చెప్పొచ్చుగా. నువ్వు భార్యవు, అందుకే ఈ రాష్ట్రం నీకే చెప్పాలి. ఆయన నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు ఇంకోటి ఉన్నాడు అనుకో, పక్కకున్నాడు. పాస్టర్ గారు 7వ ముద్ర తెరబడింది అంటే 7వ ముద్ర తెరబడితే యేసు ప్రభు రావాలిగా? కాదు నీ చెవులో ఊదలే ఆయన అంటే నువ్వు భార్య కాదు. పక్క జర్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. ప్రేమైన పేరు పిల్లలారా, నిజంగా ఈరోజు దేవుడు మనకు ఏలియాను పంపించిందే ఎందుకంటే మన కళ్ళు తెరవబడడానికి. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ఎంత ధన్యులమంటే దేవుడు మనల్ని ఆయన్నే అంటున్నాడు మనం ధన్యులమని.
చూడండి, విచిత్రం ఏంటంటే ఆయన ధన్యత అంటే దీవించబడినవాడు, బ్లెస్డ్. ఆయనే అంటున్నాడు మనల్ని, యు ఆర్ ద బ్లెస్, నువ్వు దీవించబడ్డావు. నువ్వు ఎప్పుడైతే యేసు ఎవరు అనే ప్రత్యక్షత పేతురుకు వచ్చిందో ఆయనే అంటున్నాడు, ఓ సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవై ఉన్నావు, నువ్వు దీవించబడిన వాడవై ఉన్నావు. నువ్వు శిష్యులు వచ్చి అడిగారు, విత్తనమును గూర్చిన ఉపమానం చెప్పాక యేసు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, ఎందుకు నువ్వు వాళ్ళతో ఉపమానముగా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహించబడ్డది, వెలపడ వారికి కాదు. ఈ విషయాలను ప్రవక్తలను నీతిమంతులను చూడగోరి చూడలేకపోయారు, వినగోరి వినలేకపోయారు, చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నాయి. ఆయనే అంటున్నాడు మనం ధన్యులమని చెప్పి, ఆయనే అంటున్నాడు మనం దీవించబడ్డామని. చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. రేపు పరలోకం పోయినప్పుడు ఏమంటాడో తెలుసా? రేపు ఎత్తపట్లో పరలోకం పోయినప్పుడు ఏమంటాడో తెలుసా? ధన్యురాలా, లోపలికి రా, దీవించబడిన దానా, లోపలికి రా. ఆ మాట ఎవరి నోట్లో వస్తాయని కూడా రావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తుంటాను, ఆయనే మనల్ని దీవించబడిన వాడు అన్న తర్వాత ప్రత్యక్షతలు పొందుకుంటే, బయలుపాడులు పొందుకుంటే, ఈ మర్మాలు తెలుసుకుంటే, ఆయనే మనల్ని దీవించబడిన వాడు అని అన్నాడంటే మనం ఎంత 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 కృప పొందుకున్న వాళ్ళమండి. వాట్ ఎ గ్రేస్ గాడ్ హస్ గివెన్ టు us. దేవుడు ఎలాంటి కృప మనకి ఇచ్చాడండి, అది ఎంత అద్భుతమైన కృప అయి ఉంటుంది. అందుకే ప్రవక్త అన్నాడు, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ దట్ సౌండ్స్. అద్భుతమైన కృప, అది ఎంత మధురముగా ఉన్నది ఆ స్వరము. అద్భుతమైన కృప అనే మాటనే ఒక మధురమైన స్వరముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నారు, అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, అవతల గట్టు అని తెలుసుగా మీకు, ఈ జీవితం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అవతల గట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక ఆయన అక్కడ కూర్చొని అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ దట్ సౌండ్స్ అనే పాట పాడుతున్నాడంటే మీరు వచ్చి చూడండి, అది నేనే అక్కడ. ఎందుకంటే నేను అవతల గట్టుకు వెళ్ళిందే అద్భుతమైన కృప ద్వారా. ఈరోజు మనం అద్భుతమైన కృప ద్వారా ఈ మర్మాలు పొందుకుంటున్నాం. అద్భుతమైన కృప ద్వారా ఈరోజు మనం దేవుని చేత ధన్యులమని పిలువబడుతున్నాం. అద్భుతమైన కృప ద్వారా మనము అవతల గట్టుకు వెళ్తున్నాం. మనం ఈ రహస్యాలు దేవుడు అందరికీ మరుగు చేసి ఒక వధువు మాత్రమే బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన సొంత వారికి మాత్రమే, ఆయన పర్సనల్కి మాత్రమే బయలుపరుస్తా ఉన్నాడు. దాన్ని ఆయన వ్యక్తిగతంగా ఉన్న వారికి మాత్రమే దాన్ని ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. మనమైన వ్యక్తిగతమైన వాళ్ళమని అర్థమవుతుంది. ఈ మర్మాలు బయలుపరచడం ద్వారా మనమైన వ్యక్తిగతమైన వారమని అర్థమవుతున్నది. వింటున్నారా? అందుకే పోయినాదోరం చెప్పాను, క్రీస్తు ఇప్పుడు ఏం కావాలి మనకు? వ్యక్తిగతం కావాలి, ఇక పర్సనల్ అయిపోవాలి. ఇప్పుడు ఇక నువ్వు క్రీస్తు అంతే, ఇక మధ్యలో ఎవరు రావతిక, మధ్యలో ఏది రావతిక. వింటున్నారా? ఇక మధ్యలో ఏది రానివ్వద్దు, వ్యక్తిగతం అయిపోవాలి. క్రీస్తుకు కూడా మనం ఏమైనాం? వ్యక్తిగతం అయిపోయినాం. దూతలను కూడా క్రీస్తుకు ఆయన వధువుకి మధ్యలో రానివ్వడు. మనకు క్రీస్తుకు మధ్యలో దూతలను కూడా రానియాడు. ఎవరిని రానియాడు ఆయన. కేరుబులను, శరాపులను ఎవరిని రానియాడు ఆయన. ఎందుకంటే మనం ఆయనకు అంత వ్యక్తిగతం అయిపోయినాం. ఇప్పుడు ఆయనకు ఎంతగా అంటే మనము ఆయన ఏకమైపోయినాం. ఇక అల్ఫా ఒమేగా ఏకమైపోయింది. ఇక ఆయన అల్ఫా అయితే మనం ఒమేగా. ఇప్పుడు అల్ఫా ఒమేగా కలిసిన కాలంలో ఉన్నాం. అవునంటారా? అల్ఫా ఒమేగా ఏకమైపోయింది. క్రీస్తు ఆయన భార్య ఏకమైపోయారు. ఇప్పుడు ఎవరు వాళ్ళిద్దరిని విడదీయలేరిగా. అంత వ్యక్తిగతం అయిపోయారు మనం క్రీస్తుకిగా. అందుకే క్రీస్తు కూడా ఇప్పుడు మనకి ఏమవుతాడు? వ్యక్తిగతం అయిపోతాడు. హీ విల్ బికమ్ పర్సనల్. వ్యక్తిగతం అవుతాడు. అవునంటారా? ఈ ముద్రలు ఎవరికి తోడబడతాయి? వాళ్ళకే. మీరు చదివారా ముద్రల పుస్తకంలో?
మొదటి పేజీలో ఏమన్నాడో తెలుసా ప్రవక్త? ఇది ఎవరికి అంకితం చేస్తున్నాను అన్నాడు. ఆయన ముందు మాటలో ఏమన్నాడు? దీన్ని ఇది ఎవరికి అంకితం చేస్తానని చెప్పాడు ఆయన ముందు మాటలో ఏమన్నాడో తెలుసా? ఇది నేను క్రీస్తు యొక్క వధువుకి ఈ పుస్తకాన్ని నేను అంకితం చేస్తున్నాను. అంటే ఈ పుస్తకము ఈ పుస్తకము క్రీస్తు యొక్క వధువుకు తప్ప ఇంకెవ్వరికి సంబంధించింది కాదు. దీనిలో వాటిపైన ఆశ ఎవరికి ఉంటుందంటే, దీన్ని ఎవరి కోసమైతే ఆయన అంకితం చేశాడో వాళ్ళకే ఉంటుంది. దీనిలో ఏముందో తెలుసుకోవాలి అనే ఆశ. మనకు అవన్నీ ఏం అక్కర్లేదు, మనం పక్షురాలు పిల్లలు మనం ఎత్తబడతాం అన్నాక వాడే మోసగాడు, వాడే పచ్చి మోసగాడు. వాడు ఏం అక్కర్లేదు. ఎత్తబడే విశ్వాసము ఉన్నదే 7 ముద్రలలో. ఇప్పుడు ఒక విశ్వాసి ఎత్తబడాలంటే అతనికి ఎత్తబడే విశ్వాసం కావాలనా లేదా? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలంటే అతనికి ఏం కావాలి? స్వస్థత పొందుకునే విశ్వాసం కావాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అతనికి ఏం కావాలి? రక్షణను కూర్చిన విశ్వాసం కావాలి. ఒక వ్యక్తికి అద్భుతాలు జరగాలంటే ఏం కావాలి? దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే విశ్వాసం అతనికి కావాలి. అందుకే దేవుడు ఏదైనా చేసే ముందు ఏం చేస్తాడు? ఆయన దానికి సంబంధించిన విశ్వాసాన్ని వాళ్ళకి ఇస్తాడు. అర్థమైన మంచబడి దానికి సంబంధించిన విశ్వాసాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ఏం కావాలి? ఎత్తబడే విశ్వాసం కావాలి. మరి ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసం కావాలి. ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడు ఇస్తాడా? ఎత్తబడే ముందు ఎత్తబడే విశ్వాసం దేవుడు ఇస్తాడా? మరి ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? 7 ముద్రల గ్రంథంలో ఉన్నదన్నాడు ప్రవక్త. వధువుకు కావలసిన రూపాంతరపరచు శక్తినిచ్చే విశ్వాసం 7 ముద్రలలో దాగున్నదన్నాడు. మరి ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక సేవకుడు, ఎప్పటి నుండో సేవ చేస్తున్న సేవకుడు 7 ముద్రలు బోధించకపోతే, అతనికే 7 ముద్రలు అర్థం కాకపోతే అతని సంఘంగానే అతనుగానే ఎలా ఎత్తపడతాడు? మీరు వధువు, మీరు పెళ్ళికి మారితే మీరు ఎత్తపడతారు అన్నదంతా ఉట్టిదేనా కాదా? చెప్పాలా నాకు? పాపం వీళ్ళు ఉద్రేకంతో ఆమె వాడు కుర్చీ లేపుతాడు, వాడు కుండి లేపుతాడు, వాడు కంజరతో కొడతాడు, వాడు స్టేజ్ పైకి ఎక్కి దిగొస్తాడు. ఎట్లా ఈ ఉద్రేకం ఏందిరా బాబు? అసలు ఎత్తబడే విశ్వాసమే నీకు లేదే. ఎత్తబడే విశ్వాసం ఉన్నదే 7 ముద్రలలో. అది ప్రవక్త స్వయంగా చెప్పాడు. అది ఇదే నీకు తెలియదా? ఇదే నీకు తెలియదా? నువ్వు ఎత్తబడతావని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు వధువని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు పచ్చి మోసం కాకపోతే. ఈ రోజున 7 ముద్రలు ఒక ప్రత్యేక పాస్టర్కి తెలిసి బోధించేవి కావు ఇవి. పాయింట్ పట్టుకుంటున్నారా మీరు? మన మెసేజ్లో ఏం చేశారో తెలుసా? బ్రదర్, మనం ఆ సబ్జెక్ట్ మనం చెప్పలేం, ఫలానా ఆయన వచ్చి చెప్తూనే మనకు అర్థమవుతుంది. విచిత్రంగా ఉంది, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి ఆ సబ్జెక్టు నీకు అర్థం కాదు, అతనికి అర్థమవుతుంది అంటే మరి ఆ సబ్జెక్టే కదా ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. అంటే అతనే ఎత్తబడతాడు, నువ్వు ఎత్తబడవు అన్నమాట. మీకు ఒక విషయం తెలుసా? 7 ముద్రల వర్తమానము ఎవరో పలానాకు అర్థమై బోధించడం కాదు. ఇక్కడ ప్రతి సువార్థికుడు, ప్రతి పాస్టర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి డీకెన్, ప్రతి ఒక్క సంఘంలో ఉన్న సభ్యులు అందరూ కూడా ఆ 7 ముద్రల యొక్క ప్రత్యేకత పొందుకోవాలా. అందరూ పొందుకోవాలా, అందరూ ఎత్తబడాలా దాంట్లో. కొందరు ఏం చేస్తున్నారో తెలుసా? ఏంటా మెసేజ్లో ఈ సబ్జెక్ట్స్ మనకు అర్థం కావు, అవి మనకు అందనివి, అవి మనకు అవసరం లేదు, అవి మనకు కావవి. ఇంతకు 7వ దూత కూడా అవసరమా కాదా? అది కూడా చెప్పు. ఆయన అవసరం, ఆయన అవసరం. ఆయన ఫోటో లేకుండా డబ్బులు రావు.
ఆయన ఫోటో లేకపోతే ఎవడు కానుకలు ఇయ్యడు. ఆయన ఫోటో ఉండాలా. మరి ఆయన స్వరం వద్దా? ఆయన ఊదిన బూరొద్దా? ఆయన ఊదిన బూరొద్దా? అది సునాద బూర అని చెప్పలేదా నేను? ఏడవ దూత బూర ఏంటి చెప్పండి? బానిసత్వాన్ని విడిపించే సునాద బూర. అది జూబ్లీ ట్రంపెట్స్. అదొద్దు, ఆ బూరొద్దు. మీరు సంఘానికి కట్టుబడి ఉండాలా. మీరు పాస్టర్ చెప్పినట్టు వినాలా. మీరు సంఘ పెద్దలు చెప్పినట్టు వినాలా. మీరు మేము చెప్పినంత వినాలా. ఈయనొచ్చే బూరు తిండు, మీరు స్వతంత్రులు పోండి అని చెప్పి. వీళ్ళొచ్చో బూరొద్దు, ఈయన ఫోటో మాత్రం కావాలా మీరు. ఎందుకంటే ఈయన ఫోటో పెట్టుకొని ఈయన బూరను పక్కకు పెట్టి, ఈయన ఊదిన బూరను పక్కకు పెట్టి, ఈ సునాద బూరను పక్కకు పెట్టి మిమ్మల్ని కట్టేయాల. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి వచ్చిన బయలుదేరిన అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లు, అబద్ధ సేవకులు వీరే. కానీ దేవుడికి మహిమ కలుగును గాక. వధువు మోసపోదు. అది కూడా తస్సేదలాడన్నాడు ప్రాఫెట్. ఈ వధువు ఆయన భార్యగా కూర్చుంటుందని ప్రకటన గ్రంథములో ఉన్నది. 3 వధువులు వాళ్ళకు భార్యలుగా మారక మునిపే మోసపోయారు సాతాను చేత. కానీ ఈ వధువు భార్యగా మారడమే కాదు, ఆయన వాక్యము చేత గర్భవతుడు అవుతుంది ఆమె. ఆయన సంతానాన్ని కూడా ఈమె కంటదా. ఆమె క్రీస్తును గంట అంటదా. ఆమె యేసులను గంట ఉంటుందా. ఆమె హల్లెలూయా, యేసులను గంట ఉంటుందా. ఆమె ఎందుకంటే వాక్యం ఆమె లోపల గర్భం ధరిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. 4వ ముద్ర, ద 4th seal, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అర్మగీదోను యుద్ధానికి రెడీ అవుతాను. మనం కూడా ఆల్రెడీ ఆత్మీయంగా ఇప్పుడు ఆ 4వ ముద్రను ఎదుర్కొంటున్నాం. 4వ గుర్రం పైన స్వారీ చేయవంతో మనం ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయవాన్ని మనం ఎదుర్కొంటున్నాం. చెప్పాడా ప్రాఫెట్? మనం వెళ్ళిపోయే ముందు ఏం జరుగుతుంది? మొత్తం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఏకమైపోతాయి. అయిందా? వినపడతలేదు. అయిందా? ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఏకమైనాయా? ఆమెనంటారా? అదే మృగం యొక్క ప్రతిమ, WCC ప్రపంచ సంఘముల సమాఖ్య ఇప్పుడు ఏకమైపోయినాయా? ఏకమైపోయినాయి. వింటున్నారా? ఇప్పుడు అది ఏం చేస్తుంది? మన పైన ఒత్తిడి తీసుకొస్తుంది. రాజకీయము, మతము, దైవపాత్మలు ఏకమై మన పైన ఏం చేస్తాయి? మీరు కూడా కలుస్తారా కలవరా మా దగ్గర? చెప్పు. కలవకపోతే ఇక్కడ సంఘం ఉండదు. రే నువ్వేం చేస్తారా? ప్రభుత్వం మా పక్షమునున్నది. నీకు అర్థమవుతుందా? నువ్వు కట్టిన సంఘానికి తాళం వేస్తాం. ఇక దీన్ని గోడౌన్గా వాడుకుంటాం. వాడుకో. మేము అపోస్తల కాలంలాగా ఇంటింట కూడుకుంటాం. అది మాత్రమే కాదు, క్రయ విక్రయములు కూడా ఆపేస్తాం. నీకు ఆ ముద్ర ఉంటేనే, ఆ ఫెలోషిప్ కార్డు ఉంటేనే. వింటున్నారా? అమ్మడాలు కొనడాలు. అప్పుడు నువ్వు ఎలా తింటావో చూస్తా. ఏం బాధ లేదు, మాకు పలకమన్న మాట ఉన్నది. మేము పలికితే ఆహారము కలుగుతుంది అక్కడ. మేము పలికితే ఉడతలు కలుగుతాయి అక్కడ. మేము పలికితే అక్కడ రొట్టెలు కలుగుతాయి అక్కడ. మీకు తెలుసా? చివరిగా వచ్చే ఒత్తిడి అనమాట అదిగా. ఆ చివరి ఒత్తిడిలో ఇటు మతము, రాజకీయము, దైవపాత్మలు ఏకమై 4వ గుర్రము పైన స్వారీ చేయవాడు వధువు పైన ఒత్తిడి తెచ్చినప్పుడు వధువు అలా జీవించి, ఆ చివరి రోజులలో వధువు అలా జీవించి మెల్లగా ఆమె అక్కడి నుండి జారుకొని వెళ్ళిపోతుంది. ఇక వాడు చంపాలని చూస్తాడు మనం, కానీ తాకనీయాడు ఆయన. మెల్లగా మనం అక్కడి నుండి జారేటట్లు చేస్తాడు. ఇక అక్కడి నుండి ఆమె తప్పించబడేటట్లు చేస్తాడు. ఆ తప్పించబడుటే ఎత్తబడుటై ఉన్నది.
ఎందుకంటే వానితో అసలు షోడౌన్, అసలు యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే మనము ప్రకటన 19లో ఆయన సైన్యముగా అక్కడి నుండి బయలుదేరినప్పుడు 3000 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత వాటితో అసలు యుద్ధం మనం అర్మగిద్దోలో చేరబోతున్నాం. మనం అక్కడ నా స్నేహితులారా, మనం యుద్ధ రంగంలో ఉన్నాం. ఎవడైనా ఇలా అన్నాడు అనుకో, బ్రదర్ అవన్నీ వింటే మైండ్ ఖరాబ్ అయితే నిద్ర పట్టదు, నువ్వు అనవసరంగా నువ్వు అదంతా చేయకు, మంచి సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు, ఉన్న దాంట్లో హాయిగా ఉంటూ మంచిగా ఎంజాయ్ చేయి అని అన్నాడు అనుకో, వీడే దయ్యం పట్టినోడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వధువు శాంతితో ఉండదు, ఇప్పుడు వధువు యుద్ధముతో ఉంటుంది. ఆమె ఇప్పుడు యుద్ధం చేయాలి. ఏలియా వర్తమానం వచ్చింది కనుక ఆబు యెజబెలుతో యుద్ధం చేయాలి. He has to be. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే సాయంత్రం కొంచెం తొందరగా మొదలు పెట్టాలి. ప్రభు రాత్రి భోజనం ఉంది కనుక సాయంత్రం నేను మీకు చూపించబోతున్నాను. ఈ 7వ సంఘకాలంలోనే 5వ ముద్రలో భాగం ఎలా జరిగిందో, యూదులు ఎందుకు వాళ్ళు 2500 సంవత్సరాల తర్వాత వాళ్ళకు స్వతంత్రత వచ్చింది. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళు స్వతంత్రాన్ని ఎప్పుడు కోల్పోయారో తెలుసా? స్వాతంత్రాన్ని ఇర్మియా కాలంలో, దానియేలు కాలంలో కోల్పోయారు. అప్పటి నుండి వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు ఎవరి చేత ఏలబడ్డారు? వాళ్ళు అన్యజనుల చేత. 4 అగ్రరాజ్యాలు మర్చిపోయినా, 4 అగ్రరాజ్యాలు. ఆ 4 అగ్రరాజ్యాలు అవి ఇజ్రాయలియా అన్యజనులయా? బబులోను అన్యజనులా ఇజ్రాయలులా? వాళ్ళు గ్రీకులు, మాదీయులు, పారసీకులు, రోము, ఇవన్నీ అన్యజనులేనా? సో అన్యజనుల పరిపాలన కింద ఉండేవాళ్ళు. ఇక క్రీస్తు శకం 70కి వచ్చేసరికి ఏం జరిగింది? అన్య రోము వాళ్ళని ముట్టడి వేసి వాళ్ళ పట్టణాన్ని, వాళ్ళ మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని మొత్తం నాశనం చేసేసరికి వాళ్ళు ఆయా దేశాలకు శరణార్థులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. అలా వాళ్ళు 1900 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 8000 సంవత్సరాలు అలా సొంత ప్రభుత్వం లేక, సొంత దేశం లేక, ఏమీ లేక అలా ఉన్నారు వాళ్ళు. వింటున్నారా? మళ్ళీ వాళ్ళకు 1948లో బూరల పండుగ కింద, రాత్రి చెప్తాను, బూరల పండుగ కింద వాళ్లకు స్వతంత్రత వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే, వింటున్నారా? సువార్త ఇప్పుడు అన్యజనుల నుండి ఇజ్రాయెల్ వైపు తిరగాలంటే ఇజ్రాయెల్ అన్యజనుల మధ్యలో ఉండొద్దు, వాళ్ళు వాళ్ళ సొంత దేశంలో ఉండాలి. మరి యేసు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ రాకడకు సూచనలు ఏంటని శిష్యులు అడిగినప్పుడు, అంజురపు చెట్టును గురించిన ఉపమానమును తెలుసుకొనుడి. అంజురపు చెట్టు చిగురించినప్పుడు వసంత కాలము సమీపమై ఉన్నదని మీరు ఎలా తెలుసుకుందరో అలానే అన్నాడు. అంజురపు చెట్టు ఎవరు? బైబిల్లో ఇజ్రాయెల్ అయి ఉన్నారు. చిగురించడం అంటే మళ్ళీ తిరిగి వాళ్ళు స్వాతంత్రత పొందుకొని సొంత దేశానికి వెళ్ళడం. వాళ్ళ సొంత దేశానికి, వాళ్ళ వాగ్దాన దేశానికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరంతో 70 సంవత్సరాలు తరం అయిపోతుంది. ఆర్ యు క్యాచింగ్? వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు అక్కడ, సొంత ప్రభుత్వముతో, సొంత సైన్యముతో, సొంత తపాలము, అన్నీ సొంతము. ఇంతవరకు లేవు పాపం, 2500 సంవత్సరాల నుండి లేవు అది, కానీ ఇప్పుడు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు అంటున్నారు, మేము ఇప్పుడు మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ మందిరం ఏదైతే సొలొమోను కట్టించిన మందిరం ఉందో, ఆ మందిరము స్థలములో ఇప్పుడు ఓమార్ మసీద్ ఉన్నది. యేసు చెప్పాడా? పరిశుద్ధ స్థలములో నాశనకరమైన ఏ వస్తువు కట్టబడుతుంది అన్నాడా? నాశనకరమైన ఏ వస్తువే ఓమార్ మసీదు. వింటున్నారని చెప్పింది. వారు దాన్ని కూలగొట్టి దాని స్థలంలో 3వ మందిరాన్ని వాళ్ళు అక్కడ కట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? ఆ మందిరానికి కావాల్సిన అన్నీ రెడీ చేసేసారు. 18 గంటలలో దాన్ని కట్టే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సువార్త అటు తిరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు
సువార్త అటు తిరుగుతుందంటే అన్ని జనుల పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ? ఎత్తపడాలి. అందుకే ఆయన రాకడకు సూచన దాన్ని ఇచ్చాడు ఆయన, ఇజ్రాయేలుని ఇచ్చాడు ఆయన. మరి నేను చెప్పాను కదా, ప్రవక్త చెప్పింది ఇజ్రాయేలుడే దేవుని గడియారము. నువ్వు ఇప్పుడు ఏ సమయంలో ఉన్నావో, ఏ కాలంలో ఉన్నావో, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఎవరిని కనిపెట్టాలో? నువ్వు ఇప్పుడు ఇజ్రాయేలుని కనిపెట్టాలా. ఎందుకంటే ఇజ్రాయేలులే దేవుని గడియారం అయి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే బూరలు ఊదబడ్డాయి మన కాలంలో. ఎందుకంటే వాళ్ళని సమకూర్చేది ఎప్పుడు బూరలే. యెహోవాకు 7 పండుగలు చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుకులేదా? యెహోవాకు 7 పండుగలు, బూరల పండుగ కాదు, యెహోవాకు 7 పండుగలు. అందులో బూరల పండుగ ఒకటి. మొదటి 3 పండుగలు మొదటి నెలలో జరుగుతుంది వాళ్ళకు. ఒక పండుగ మధ్యలో జరుగుతుంది. మిగతా 3 పండుగలు 7వ నెలలో జరుగుతాయి. మొదటి నెల, 7వ నెల. చెప్పానా? వివరించానా? నేను 3-4 భాగాలు ఉన్నాయి దాని మీద. చదవండి వాటిని, మళ్ళీ వినండి. ఆ పండుగలు ఇప్పుడు జరుగుతున్నాయా? పస్కా పండుగ జరిగిందా? మొదటి నెలలో జరిగిపోయిందా? అంటే మొదటి రాకడలో జరిగిపోయిందా? అది పస్కా పండుగ జరిగింది, పెంతకోస్తు పండుగ జరిగింది, పులియన్ రొట్టెల పండుగ కూడా జరిగింది. అవుమనంటారా? ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? మిగతా పండుగలు జరుగుతూ ఉన్నాయి 7వ మాసమున. ఇది 7వ నెలమేనా? ఇది నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. 7వ సంఘకాలమేనా ఇది? ఇప్పుడు మిగతా పండుగలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. బూరల పండుగ అందుకే వాళ్ళని అక్కడ సమకూర్చింది. మనం ఏ పండుగలో ఉన్నాం? గుడారముల పండుగలో ఉన్నాం మనం. హలో, ఇప్పుడు మనం ఏ పండుగలో ఉన్నాం? ఇప్పుడు మనం గుడారాల పండుగ. గుడారాల పండుగలో ఏం చేస్తారు వాళ్ళందరూ దేవుని మందిరం దగ్గరికి వచ్చి తాత్కాలికమైన గుడారంలో నివసిస్తారు. కరెక్ట్గా పండుగ రోజున తాత్కాలికమైన గుడారాలను పగలగొట్టి వాళ్ళు వాటిని తీసివేసి వాళ్ళు శాశ్వతమైన దానిలోకి వెళ్తారు. వాళ్ళు శాశ్వతమైన గుడారంలో ప్రవేశిస్తారు. అదే వాళ్ళ గుడారాల పండుగ. ఆమేనంటారా? ఇదిగో మనం కూడా ఇప్పుడు అదే పండుగలో ఉన్నాం. ఇప్పుడు ఇది తాత్కాలికమైన గుడారమై ఉన్నది. అతి త్వరలో దీన్ని తీసేసి శాశ్వతమైన గుడారం మన థియోఫనీలోనికి, మన కొత్త శరీరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మనం ఆమేన్. ఇస్ ఇట్ రైట్? నిజమేనా? గుడారాల పండుగ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. త్వరలో మన గుడారాలు, తాత్కాలికమైన గుడారాలను మనం తీసివేసి మన శాశ్వత గుడారాలకు వెళ్తున్నామా మనం? లాస్ట్ అండ్ ఫైనల్ అదే. ఇక గుడారాల పండుగనే చివరి పండుగ. అదే మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం. వాళ్ళు బూరల పండుగ దగ్గర ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్. బూరలే వాళ్ళని అక్కడ సమకూర్చింది. బూరల పండుగ. వావ్, ఏమి నెరవేర్పండి. బైబిల్ ఎంత పర్ఫెక్ట్. 7వ దూత రాకపోతే, ఈ మర్మాలు చెప్పకపోతే మన పరిస్థితి ఏంది? అసలు మనం ఎడిపోతున్నాము, ఎందుకున్నాము, ఏం జరుగుతుంది అనేది తెలిసేది కాదు. దేవుడు నిజంగా మనకు 7వ దూతను పంపి, ఏలియాను పంపి, ఈ మర్మములన్నీ మనకు బయలుపరచడం వలన మనం నిజంగా ఈరోజు ఆయన భార్య అని రుజువు చేయబడుతున్నాం. లేకపోతే ఆయన మర్మాలు మనకు చెప్పేవాడు కాదు. ఆయన భర్త ఎప్పుడు తన రహస్యాలను ఇతర స్త్రీలతో పంచుకోడు, ఒక్క భార్యతో తప్ప. అలానే క్రీస్తు మన భర్త తన రహస్యాలను, బైబిల్లోని మర్మాలను, రహస్యాలు ఎప్పుడు ప్రవక్తల ద్వారా బయలుపరచబడతాయి. ఆమోసు 3:7 ప్రకారం ఏంటి చెప్పండి? తన సేవకులైన ప్రవక్తలకు. యాక్చువల్గా తను సంకల్పించిన దానిని ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే తన రహస్యాలను ఉంటుంది. హిస్ సీక్రెట్స్. సంకల్పం కాదు, రహస్యం. తన రహస్యాలను బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అంటే తన రహస్యాలను ఎవరికి బయలుపరుస్తాడైనా? తన సేవకులైన ప్రవక్తలకు. అందుకే 7వ దూత ప్రవక్త అయి ఉన్నాడు. ఎందుకంటే వధువుకి రహస్యాలు అందాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు మనకు
ప్రవక్త ఉండాలి. అందుకే ప్రవక్త వచ్చి ఆ రహస్యాలను వధువు చెవులో చెప్పాడు. ఇప్పుడు ఆయన వధువు కనుకనే, ఆయన భార్యను కనుకనే మనకి రహస్యాలను మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. బైబిల్ అంతా మనకు విప్పబడింది. ఇప్పుడు దేవుని మనసు ఖాళీ అయిపోయింది. దేవుని మనసు ఏమైంది? ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడ కుమ్మరించినది? వధువులో కుమ్మరించేసేసుకున్నాడు మొత్తం. ఏం ఉంచుకోకుండా అని కుమ్మరించేశాడు. ఇక ఆమెకు ఎంత ధన్యులం మనం. ఇక ఆయన మనల్ని ధన్యులను పిలవడంలో ఆశ్చర్యం లేదు. ఇక మనల్ని ధన్యుడు అని అన్నాడంటే కారణం అదే. వర్తమానాలు చదవండి, నా సలహా వినండి, ప్రవక్త వర్తమానాలు చదవండి, బాగా బైబిల్ని వర్తమానాలను ధ్యానించండి. నేను చెప్తున్నవి ఇవన్నీ అందులో ఉన్నాయి. అందులో ఉన్నవే నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ మాట. అందులో ఉన్నాయే నేను చెప్తున్నాను. మీరు అది చదవండి, వాటిని వినండి. కొందరు అనుకుంటారు కావచ్చు, ఇంకేం మా పాస్టర్ గారు చెప్పింది మేము వింటానం కదా, సరిపోయిందిగా. నేను ఎకోని, ఒరిజినల్ స్వరం ఈయన. ఒరిజినల్ స్వరం కూడా నువ్వు వింటేనే ఎకో నీకు అర్థమవుతుంది. వింటున్నారా నేను చెప్పింది? సో అందుకే నువ్వు ప్రవక్త వర్తమానాలు బాగా ధ్యానించాలి, ప్రవక్త వర్తమానాలు బాగా వినాలి, బైబిల్ బాగా ధ్యానించాలి. అప్పుడు నేను చెప్పేది ఏందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎస్తేర్ కథ గురించి చెప్తున్నాను అనుకో, నువ్వు బైబిల్ చదవకపోతే ఎట్లా అర్థమవుతుంది? అది ఐశ్వర్య